రమాపమాం. శ్రీమాతృగురుభ్యాం సభాయై చ నమః. ఆధ్యాత్మిక రామాయణ నవాహనిక దీక్షలు 18 పూటల ఈ ఆధ్యాత్మిక రామాయణ ప్రసంగ యజ్ఞంలో భాగంగా 9 పూటలు కార్యక్రమం జరిగితే సరిగ్గా సగం జరిగింది. 10వ పూటలో అడుగు పెడుతున్నాం. బాలకాండ జరిగింది, అయోధ్యాకాండ జరిగింది, అరణ్యకాండ జరిగింది, కిష్కింధాకాండ కొంత నడిచింది. మిగిలిన భాగం ఇప్పుడు నడిపిస్తున్నట్టే 2 సంఖ్యలు కిష్కింధాకాండలో 2 సంఖ్యలు చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు తృతీయ సంఖ్య దగ్గర నుంచి మనం ప్రారంభించుకుంటూ ఉన్నాం. కావూరి వంశానికి మణిభూషణైనటువంటి ఆత్మారామ గారు, వారి అన్నగారు రాఘవదత్తు గారు, వారి కుటుంబ సభ్యులు, వారందరి యొక్క సత్సంకల్పంతో జరుగుతున్నటువంటి ఈ రామాయణ ప్రవచన పారాయణ యజ్ఞం. రాముడికి సుగ్రీవుడికి మధ్య బ్రహ్మాండమైనటువంటి మైత్రి జరిగింది. ఇద్దరి మధ్య కూడా ఒప్పందం జరిగింది. సరే, నీ భార్యను అపహరించిన వాడు వాలి, నా భార్యను అపహరించిన వాడు రావణాసురుడు. నీ భార్యను అపహరించి నీ అన్నగారి ఇంటికి కూడా నీ భార్యను అపహరించి నీకు దారుణమైన ద్రోహం చేసినటువంటి వారిని నేను సంహరిస్తాను. నా భార్యను అపహరించినటువంటి రావణాసురుడిని సంహరించే విషయంలోనూ, ముఖ్యంగా ఆ సీతాదేవి ఎక్కడుందో జాడ కనుగొనే విషయంలోనూ, అంటే అన్వేషణ చేయడంలో కూడా నువ్వు నాకు సాయం చెయ్యి అని సుగ్రీవుడికి రాముడికి వచ్చి ఒప్పందం ఉంది. రాముడు అడిగాడు. అలాగే అన్నాడు సుగ్రీవుడు. హనుమంతుడు అగ్నిని ప్రజ్వలింపజేసి ఇద్దరి మధ్య కూడా సఖ్యం ఏర్పరిచారు. రామచంద్రమూర్తి అంతటి వాడికి కొన్ని పరీక్షలు పెట్టాడు సుగ్రీవుడు. నిజంగా ఇతను వారిని సంహరించగాడా లేదా? ఆ పరీక్షలో కృతార్థుడయ్యాడు. అంటే రాముడిని పరీక్షించేంతటి వాడు సుగ్రీవుడు అంటే అతని భయం అలాంటిది. ఎందుకంటే వారిని అనవసరంగా రెచ్చగొడితే తర్వాత ఊరుకోడు. అతను కరిపే ఉంటే అతను సంహరించేయాలి, లేకపోతే ఊరుకోవాలి. కరిపి వదిలేస్తే మాత్రం ఏదో కరిపితే కందిరీగ చుట్టలా ఉంటుంది వ్యవహారం. అందుకని అతని భయం అతను. కాబట్టి పరీక్షలు పెట్టాడు. అందులో కృతార్థుడయ్యాడు. సుగ్రీవుడు వారి ఈ ఉభయుల మధ్య యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో పాపం ఎవరు సుగ్రీవుడు ఎవరు వాలి ఇద్దరు ఒకే పొరుగుతూ ఉన్నారు. తెలుసుకోలేకపోయారు. రాము ఏమి చేయలేకపోయారు. ఏమిటి రామచంద్ర ఇలా చేశావు? సాగు తప్పి కన్నురొట్టుపై వచ్చారయ్యా అంటే, ఏమీ కంగారు పడకు, పొరపాటు నేను వాలి అనుకుని వేస్తే బాణం అది నీ గుండెల్లో గుచ్చుకుంటే నా పరిస్థితి ఏంటి? అందుకోసం అడిగారు. ఇదిగో ఇప్పుడు పుష్పమాలని మెడలో వేస్తున్నాం, వెళ్ళి ఇప్పుడు యుద్ధానికి ఆహ్వానించబోయా అంటే అప్పుడు ఆహ్వానించడం, తార వద్దన్నా కూడా వారి రావడం, ఆ ఇద్దరి మధ్య యుద్ధం జరగడం. చెట్ల తోపు చాటున నిలబడి ఎప్పుడైతే వారి ఎదురుగా తిరుగుతాడో ఆ సందర్భంలో వక్షస్థలం మీద బాణంతో కొట్టాడు. ఒక్కసారి పైకి ఎగిరి కింద పడ్డాడు. సరే, రాముని నిలదీసి అడిగాడు. అన్నిటికీ కూడా రాముడు చాలా చక్కగా సమాధానం చెప్పాడు. అప్పుడు వారి సమాధాన పడ్డాడు. పరమాత్మ, నువ్వు మానవావతారం వచ్చిన వాడివేకైన మానవుడివి కావు, నువ్వెవరు అని గుర్తించాను, చాలా సంతోషం. మరి నాకు మోక్షాన్ని ప్రసాదించు. నీ చేతిలో నేను ప్రాణం వదులుతున్నా, ఇంకా నీ చేతితో బాణం దెబ్బతిని ప్రాణం వదులుతున్నాను కనుక నేను సాక్షాత్తుగా మోక్షాన్ని పొందాలి. ఆ అవకాశం నాకు కలిగించు. ఇదిగో అంగదుడిని నీ చేతిలో పెడుతున్నాను. సుగ్రీవుడు ఇతన్ని బాధ పెట్టకుండా జాగ్రత్తగా చూడు, తారను కూడా జాగ్రత్తగా చూసుకో అని రాముడికి అప్పగించి ప్రాణాలు వదిలేశాడు. ఎప్పుడైతే వారి ప్రాణాలు వదిలేశాడో, నిహతే వాలిని రణి రామేణ పరమాత్మ అయినటువంటి రాముని చేతిలో వారి నిహతులు అయిన తర్వాత దద్రువు వానరాహ సర్వే, వానరులందరూ కూడా పరిగెత్తు పారిపోయాడు. కంగారు వచ్చేసింది. అంటే ఎంతవరకు మరి వారిని అనుసరించిన వాళ్ళైన వానరులందరూ కూడా ఎప్పుడైతే వారికి అనుయాయులుగా ఉన్నారో వారి మీద కోపంతో వాళ్ళని కూడా ఏమైనా చేసేస్తారేమో, వాళ్ళని ఏం చేస్తారో భయం ఉంటుంది కదా. అందుకని పరిగెత్తు పారిపోయి కిష్కింద లోపలికి వెళ్ళిపోయి తారకి ఈ విషయం చెప్పి వెంటనే మొత్తం ఈ నగరం యొక్క తలుపులన్నీ కూడా బంధించేయండి, ఏ వానరులు కూడా మన లోపల రాకుండా చూడండి అని చెప్తే, ఏమిటి చెబుతారయ్యా మీరు? ఓ పక్కన వారెక్కడ చనిపోయి పడిపోయి ఉంటే నేను భయంతో ఎక్కడెక్కడో ఉండమంటావే? నేను భయంతో ఇక్కడెక్కడో ఉండను, ఆ వారి దగ్గరికి వెళ్ళిపోతాను.
అంగదుడిని బంధిస్తాడా బంధించని, నన్ను బంధిస్తాడా బంధించని, చంపేస్తాడా చంపేని, ఏదైనా నాకు ఇష్టమే, అంతేకాని ఇక్కడ ఉండడం మాత్రం కుదరదు అని వారి మాటలను కాదని తార పరిగెత్తుకుంటూ వచ్చేసింది. అలాగే అంగదుడు కూడా వచ్చేసాడు. సరే, ఆ శరీరం మీద పడి గోడుని ఏడుస్తుంటే రాముడు ఓదార్చాడు. అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? ఇంతకాలం నువ్వు వారితో చాలా ఆనందంగా సుఖంగా కాలక్షేపం చేశావు. ఇంతకీ ఇప్పుడు నీకు దూరమైంది ఏదనుకుంటున్నావు? ఇది శరీరమా ఆత్మ? శరీరం అయితే వాళ్ళకి ఎప్పుడు రేపైనా దాని శిథిలం అయిపోయేది. ఇది శాశ్వతంగా, దానికోసం నువ్వు బాధపడాల్సిన పని లేదు. శరీరమే నిన్ను ప్రేమించింది, నువ్వు శరీరాన్ని ప్రేమిస్తే ఇప్పుడు ఆ శరీరం స్పందించడం లేదుగా. ఇంకా ఆత్మను ప్రేమించారంటావా? ఆత్మ శాశ్వతం, దానికి మరణం లేదు. మరణించేడు అని కదా నువ్వు బాధపడుతున్నావు. వారికి మరణం ఎక్కడుంది? వారి శరీరం పడిపోయింది, కానీ వారి యొక్క వారి జీవుల రూపంలో ఉన్న వారి శాశ్వతంగానే ఉంటాడు. దానికి ఏమి అది నీటిలో తడవదు, అగ్నిలో కాలదు, మరణం అనేది లేదు. ఇంకెంతకు మా బాధపడతావు అనేటప్పటికీ తార కాస్తంత ఆ దుఃఖం నుంచి ఉపశమనాన్ని పొందుతూ ఒక మాట ఉంది, ఓ పని చేసి స్వామి రామ, అంతకుముందే అంది, మాం జహి బాణేన ఏన వారి హతస్తయా. ఏ బాణంతో అయితే నువ్వు నా నాదుడైనటువంటి వారిని చంపావో అదే బాణంతో నన్ను కూడా చంపే అని. అలాగే సుగ్రీవుడితో కూడా, ఏమయ్యా నీ అన్నగారు చనిపోవడానికి నువ్వు కారణం ఇవ్వవు కదా, అదే రాముడితో చెప్పు, నన్ను కూడా చంపేమని చెప్పు. నేను అతని దగ్గరికి వెళ్ళిపోతాను, ఎందుకంటే నేను లేకుండా వారి ఉండలేడు. పరలోకంలో కూడా అతనికి ఎటువంటి ఆనందం ఉండదు, నేను ఉంటేనే ఆనందం ఉంటుంది. కాబట్టి నన్ను కూడా అక్కడ పంపించేమని రాముడికి చెప్పు అని ఇన్ని రకాలుగా బాధపడితే ఆ తర్వాత బ్రహ్మాండమైనటువంటి వేదాంత బోధ చేసేది ఇక్కడ శ్రీరామచంద్రుడు. ఈ అధ్యాత్మ రామాయణం కదా, ఇందులో అవకాశం దొరికినప్పుడల్లా కూడా అధ్యాత్మ బోధ బ్రహ్మాండం కనిపిస్తూ ఉంటుంది. అధ్యాత్మ బోధ చేశారు. ఆ తర్వాత అంగదుడిని రప్పించి అధ్యాత్మ బోధ వచ్చి విప్లంగా ఎక్కడన్నా ఒకటి చెప్తే బాగుంటుంది. ఏంటి వేదాంతంది విస్తారంగా చెప్తే బాగుంటుంది. ఇదే అంటాడు. ఇప్పుడు ఎవరు జీవుడు నీ పత అనండి, నువ్వు ఎవరి కోసం బాధపడుతున్నావు? జీవుడు నీ పతియా? జీవుడు నిరామయుడు, శరీరం నీ భర్త. ఆ శరీరం ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది, ఒక స్థిరత్వం దానికి లేదు. ఎవరు ఏమీ చెయ్యకపోయినా శరీరం ఎలాగో శిథిలమైపోయింది. ఇంకా జీవుడే నీ భర్త అంటే ఆ జీవుడు నిరామయుడు, అతనికి పుట్టుక లేదు, నాశనం లేదు, ఒక చోట ఉండడు, ఓ చోటుని మరో చోటి కదలడు. ఇంకా జీవుడికి స్త్రీ పురుషుడు నపుంసకుడు అనేటువంటి భేదం కూడా లేదు. జీవుడు సర్వగతుడు, నా స్త్రీ పుమాన్వా షండోవా జీవ సర్వగత అవ్యయ. అతనికి మార్పు లేదు, సర్వగత అన్ని చోట్ల కూడా ఉంటాడు. ఇంకా ఆకాశంలాగా నిల్లేప్పుడు ఆకాశానికి మనం ఏదైనా పోతలా పోయినామో ఈ ఆత్మ కూడా ఎటువంటి పోత కూడా పోయినాం. నిత్య జ్ఞానమయ అద్వితీయ, రెండవది లేనివాడు. అయం ఆకాశవత్ అరేపక, నిత్యుడైన జ్ఞానమయ, జ్ఞానంతో నిండి ఉండేవాడు. ఆత్మకు జ్ఞానం ఉంటుంది. ఈ శరీరంలో ప్రవేశించినప్పుడు లేనిపోయిన జ్ఞానాన్ని ఇంద్రియాల వల్ల చుట్టుముడతాయి, కానీ కేవల శుద్ధ చైతన్య స్వరూపంలో ఉన్నప్పుడు మాత్రం ఎటువంటి అజ్ఞానం ఉండదు. శుద్ధ సహ కథం శోకమర్హతి. ఇప్పుడు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరి గురించి ఏడుస్తున్నావు? శరీరం గురించి ఏడుస్తున్నావా? జీవుడి గురించి ఏడుస్తున్నావా? జీవుడు చెక్కు చెదరకుండా ఉన్నాడు. శరీరం గురించి ఏడుస్తున్నావు. శరీరం అశాశ్వతం, అశాశ్వతమైన దాన్ని శాశ్వతంగా ఉండాలి అని అనుకుంటే అది అజ్ఞానం అవుతుందిగా. నీ శరీరం శాశ్వతంగా ఉంటుందా? ఉండదు కదా. ఎవరి శరీరం ఉండదు కదా అని చెప్తే అప్పుడు దేహ అచిత్ కాష్టవత్రామ జీవో నిశ్చయ చిరాత్మక సుఖ దుఃఖాని సంబంధ కశ్య రామమేవద. మళ్ళా అయితే మరి ఈ సుఖము దుఃఖము ఇవన్నీ ఎందుకు ఏర్పడుతున్నాయి? జీవుడు దేహ అచిత్ కాష్టవద్రామ జీవో నిత్య చిరాత్మక. జీవుడు నిత్యుడు అంటున్నావు, చిరాత్మకుడు అంటున్నావు, మరి సుఖ దుఃఖ సంబంధాలు ఎట్లా వస్తున్నాయి అంటే అదేనమ్మా మాయ అంటే. మాయ చేత ఆవరింపబడిన ప్రపంచం అంతా ఆ మాయ యొక్క ప్రభావం చేత ఇది సుఖము ఇది దుఃఖము అనే కొన్ని భ్రాంతులు కలుగుతాయి. ఆ మాయ ఆవరణం నుండి బయటపడిన నాడు ఏది సుఖము కాదు, ఏది దుఃఖము కాదు, ఉన్నదంతా కేవలం ఒకటే, బ్రహ్మానంద తత్వం ఒకటే ఉంటుంది. అంటే సుఖమునకు అవతలం ఉన్నది బ్రహ్మానందం. ఇంకా బ్రహ్మానందము సుఖము రెండు ఒకలాంటివి కావు. సుఖం అంటే శరీరానికి మాత్రమే సంబంధించింది,
ఆనందం అనేది ఆత్మకు సంబంధించింది. ఆ ఆనందం కూడా కొంతసేపు ఉండి పోతే అది మామూలు ఆనందం. శాశ్వతంగా ఉండే ఆనందం ఏదైనా ఉందంటే బ్రహ్మానందం ఒక్కటే. బ్రహ్మానందాన్ని మించింది మరొకటి లేదు. అందుకే సాహిత్యాన్ని, దాని సంగీతాన్ని బ్రహ్మానంద సబ్రహ్మచారి అంటారు. బ్రహ్మానంద సబ్రహ్మచారి అంటే బ్రహ్మానందముతో సహాధ్యాయి, సబ్రహ్మచారి అంటే సహాధ్యాయి. అర్థమయ్యే మాటలు చెప్పాలంటే క్లాస్మేట్ అని అర్థం అనమాట. సబ్రహ్మచారి అంటే క్లాస్మేట్, కలిసి చదువుకునేవాడు. అంటే బ్రహ్మానందము సాహిత్యము కలిసి ఒకటి ఇద్దరు. ఇప్పుడు శ్రీకృష్ణుడు కుచేలుడు ఓచోడు చదువుకున్నారు, కలిసి చదువుకున్నారు. అంత మాత్రం చేత కుచేలుడు కృష్ణుడు అయిపోడు కదా. కృష్ణుడు కృష్ణుడే, కుచేలుడు కుచేలుడే, కానీ చాలా దగ్గర సంబంధం ఉంటుంది వాళ్ళిద్దరికి. అలాగా బ్రహ్మానందము సాహిత్య ఆనందము రెండు చాలా దగ్గరగా ఉంటాయి, కానీ రెండు ఒకటిగా. ఎప్పటికైనా బ్రహ్మానందం ఎప్పుడు సుప్రీం వెళ్తే, సాహిత్యానందం దగ్గరగా ఉంటుంది. అంటే ఆనందం అంటే ఎలా ఉంటుందో చూపిస్తుంది. ఇదే ఇలా ఉంటే బ్రహ్మానందం ఇంకెంత గొప్పగా ఉంటుంది అనే ఆలోచన ఈ జిజ్ఞాసుడికి కల్పించడానికి సాహిత్యం కానీ సంగీతం కానీ ఈ లలిత కళలన్నీ కూడా ఉపయోగపడుతుంటాయి. ఎందుకు ఏమంటాడంటే మన ఏవహి సంసార. అమ్మ తారా ఓ మాట చెప్పనా, మనస్సే సంసారం, వేరే సంసారం ఏం లేదు. బంధశ్చ ఏవ మనః శుభే. మనస్సే బంధం. భగవద్గీతలో చెప్పిన మాట కూడా అదే కదా. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. ఇక్కడ అదే మాట ఇక్కడ ఉంటున్నాడు. మన ఏవ హి సంసార బంధశ్చైవ మనస్సువే. ఆత్మ మనః సమానత్వమేచ్చ తద్గత బంధవాకు. ఆత్మతో సమానత్వాన్ని మనస్సు పొంది ఆ దానికి సంబంధించిన కొన్ని బంధనాలను మనస్సు ఏర్పరుస్తుంది. యథా విశుద్ధ స్ఫటిక అలక్తకాలి సమీపక తత్తద్వర్ణయుగా భాతి వస్తుతః నాస్తి రంజనం. ఇప్పుడు లక్కతో కూడిందనుకో ఎర్రగా కనిపిస్తుంది, కానీ ఆత్మకు ఆ ఎర్రతనమే ఉండదు. ఎక్కడ ఎందులో ప్రవేశిస్తే ఆ రంగులో మనకు కనిపిస్తుంది. ఒక పక్షిలో ప్రవేశిస్తే పక్షిగా భావిస్తాం, అదే ఆత్మ. అదే ఆత్మ మానవుడు ప్రవేశిస్తే మానవుడిగా భావిస్తాం. శరీరం మారుతుంది తప్ప ఆత్మ మాత్రం ఎటువంటి మార్పు కూడా లేదు అని ఇలా చాలా చాలా పెద్దగా చెప్తాడు. చెప్పిన తర్వాత ఇంకెప్పుడు బ్రాహ్మణై భేరీ దుందుభి నిర్ఘోషై, ఇంకా ఔర్ధ్వ దైహిక క్రియలు చేయాలి. ఈ వారి అంగతుని పిలిపించారు. అప్పుడు భేరులు మ్రోగాయి, దుందుబులు మ్రోగాయి. భేరీ దుందుభి నిర్ఘోషై బ్రాహ్మణై మంత్రిభిస్స. బ్రాహ్మణులను రప్పించారు. మరి ఎక్కడి నుంచి రప్పించారు ఏమిటో మనకు తెలియదు. బ్రాహ్మణులందరూ కూడా వచ్చారు, మంత్రములు చదివారు. మంత్రిభిస్స మంత్రులందరూ కూడా వచ్చారు. యూధపై సేనా నాయకులందరూ కూడా వచ్చారు. వానరులందరూ వచ్చారు. అలాగే పౌరులైనటువంటి వానరులు వచ్చారు. తారయాచ అంగదేనచ. తార ఉన్నది, అంగదుడు ఉన్నాడు. వీరందరి సమక్షంలో అతన్ని తీసుకువెళ్ళి గత్వా చకార తత్సర్వం యథాశాస్త్రం ప్రయత్నతః. శాస్త్ర ప్రకారంగా దహన సంస్కారాలు చేశాడు. అతనికి స్నాత్వా స్నానం చేసి అప్పుడు జగామ రామస్య సమీపం మంత్రిభిః సహా. నత్వా రామస్య చరణం సుగ్రీవ. అన్ని కార్యక్రమాలు అయిన తర్వాత అప్పుడు స్నానం చేసి రాముడి దగ్గరికి వచ్చాడు సుగ్రీవుడు. వచ్చి ప్రాహ ఇలా అంటున్నాడు, కానీ రాజ్యం ప్రసాది రాజేంద్ర. ఓ రాజేంద్ర, వారి చనిపోయాడు. ఇంతవరకు సింహాసన అధిష్టాత ఆయన. ఇప్పుడు ఆ రాజ్యం నువ్వు స్వీకరించు, మా అందరినీ నువ్వు పరిపాలించు. నీ పరిపాలనలో మేము చాలా సుఖంగా జీవిస్తాం. నాకు ఈ సింహాసనం మీద నా కోరికలు ఏం లేవు. నువ్వు సమర్థుడివి, నాకన్నా గొప్ప వీరుడివి. మొత్తం ఈ వానర లోకానంతా కూడా నువ్వే పరిపాలించవలసింది అన్నాడు. రాజ్యం ప్రసాది రాజేంద్ర వానరాణం సమృద్ధిమతు. వానరులందరికీ కూడా సమృద్ధి కలిగేలాగా, రాజ్యం సమృద్ధిగా ఉండేలాగా నువ్వే పరిపాలించవయ్యా. దాసోహంతే పాదపద్మం సేవే లక్ష్మణవత్సరం. లక్ష్మణుడు ఎలా అయితే నీ యొక్క పాదాలను సేవిస్తున్నాడో అదే విధంగా నేను కూడా నీ పాదాలను సేవిస్తూ నీకు దాసుడిగా ఉండిపోతాను. త్వమేవాహం ఇత్యుక్త ప్రాహ సుగ్రీవం సంస్కృతం వచ. అలా అనేటప్పటికీ రాముడు చిరునవ్వు నవ్వి అంటాడు కదా, త్వమేవాహం న సందేహ. నువ్వే నేను, ఇందులో సందేహం ఏం లేదు. నువ్వు పరిపాలిస్తే ఎంతో, నేను పరిపాలించిన అంతే. నువ్వు వేరు నేను వేరు కాదు. శీఘ్రం గచ్చ. ఈ త్వమేవాహం అంటే నువ్వే, నేను త్వం నీవు, ఏవా అంటే త్వమేవ అంటే నీవే. ఏవా అనే దాన్ని అవధారణార్థకం అంటారు, నిశ్చయార్థకం అనమాట. రామ ఏవ అంటే రాముడే, సహా ఏవ అతడే. అలా ఏవ వస్తే ఆ ఏకారం నిశ్చయార్థకము అంటారు దాన్ని, అని చెప్తారు అనమాట. ఇక్కడ త్వమేవ అహం. ఆరుద్ర కూడా రాసిన త్వమేవ అహం అనే పుస్తకం కూడా ఆరుద్ర రచన ఒకటి మనకు ఉన్నది.
సరే, ఒకసారి కాళిదాసు, భవభూతి, దండి వీళ్ళు ముగ్గురు కలిసి అమ్మవారి దగ్గరికి వెళ్ళారు. అంటే మన ముగ్గురులో ఎవరు గొప్ప మనకి మనం తెలుసుకోలేం, అమ్మవారు తెలుస్తుంది అని అమ్మవారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి మా ముగ్గురులో ఎవరు గొప్ప అని చెప్పాలి అని అడిగి, వాళ్ళు ఏమంటే పిలిస్తే అమ్మవారు పలుకుతుంది. అప్పుడు ఆమె ఏమందంటే కవిర్దండి 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 భవభూతిశ్చ పండిత అందట. కవి దండి, కవి అంటే దండే, ఇంకోసారి నమ్మడి కవి అంటే దండే. భవభూతి కవిత్వం కన్నా పాండిత్యం గొప్పది కనుక చాలా గొప్ప పండితుడు. దాని ఉంది కవి శబ్దం ఒకరికి ఇచ్చేసావా, పండితవాచ్యం మరొకటికి ఇచ్చేసావా, నా సంగతి ఏమిటి, నన్ను గురించి ఏం చెప్పలేదు అని కోహం రండే అన్నాడు. కోపం వచ్చేసి, రండ అంటే ఎంత దూషణ వచ్చో మీకు తెలుసు కదా, ఇందుకే కోహం రండే, ఓ రండ అయితే నేనెవరు అని అడిగాడు. వెంటనే అమ్మవారు ఉంది త్వమేవాహం 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 న సంశయ. ఏమైనా నేను కవి అన్నాను, నిన్ను పండితులు అన్నాను, నువ్వే నేను, నేనే నువ్వు, నువ్వు నాతో సంబంధం, నీకు ప్రత్యేకమైన చిన్న పేరు పెట్టలేను అని పొగిడినట్టు ఉంది. రెండోది ఓసి రెండా నేనవన్నీ అని అడిగాడు కదా, త్వమేవాహం నువ్వే నేను అంటే ఇప్పుడు ఏమయ్యాడు కాళిదాసు, అది అమ్మవారితో పెట్టండి. వాళ్ళు మనకేనే తిరుగుతాట్లుంటే అమ్మవారికి అయ్యవారికి ఏమి ఉంటుంది తిరుగుతాడు. అందుకని త్వమేవాహం త్వమేవా 3 సార్లు ఎక్కుంది ఏకంగా. త్వమేవాహం 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 న సంశయ, ఏమి సందేహం లేదు. నేను నువ్వు, నువ్వే నేను, నేను గొప్ప శక్తిని అనుకుంటే నువ్వు గొప్ప శక్తే, నేను రండాటు నువ్వు రండ పోవాలంతే. అలా అనుకున్నవాడు. ఇక్కడ త్వమేవాహం న సందేహ, ఇక్కడ సందేహం ఏం లేదయ్యా సుగ్రీవ, నువ్వే నేను, నేనే నువ్వు, శీఘ్రం గచ్చ మమ ఆజ్ఞయ, నేను ఆజ్ఞాపిస్తున్నాను, వెంటనే వెళ్ళు. పురరాజ్యాధిపత్యత్వం స్వ ఆత్మానం అభిషేకయ, పురరాజ్యాధిపత్యంలో నిన్ను నువ్వు అభిషేకించుకో, అంటే నీ అభిషేకం, నీకు రాజ్య పట్టాభిషేకం జరగడానికి నువ్వు సహకరించు, తగిన ఏర్పాటు చెయ్యి. నగరం ప్రవేశామి, మరి నీకంత గొప్పగా నీకు పట్టాభిషేకం జరుగుతుందంటే చాలా మారాన్పాడు గొప్ప ఉత్సవం, మేమంతా దగ్గరుండి చేయించాలి, కానీ నేను నగరంలోకి రాకూడదు. 14 సంవత్సరాలు నేను అడవిలో ఉండాలి నియమం నాకు ఉంది కనుక నగరంలోకి రాకూడదు. అది కిష్కింధ నగరం. కిష్కింధ అనేది ఏదో మనకేదో కొండలో గుట్టలో కింద ఒక పెద్ద నగరంలో ఉందన్నమాట. కిష్కింధ నగరి అంటారు కదా, అందుకని ఆ నగరంలోకి నేను రాకూడదు. అయితే పర్వాలేదు, ఆగమిష్యత్ మే భ్రాత లక్ష్మణ పత్తనంతవా, ఆ పట్టణానికి నేను రాను కానీ నా తమ్ముడు లక్ష్మణుడు వస్తాడు. ఎందుకంటే లక్ష్మణుడికి నియమం లేదు కదా, నియమం పెట్టింది కేవలం రాముడికి మాత్రమే. లక్ష్మణుడు సీత స్వచ్ఛందంగా బయలుదేరి వచ్చారు కనుక వారికి ఎటువంటి నియమాలు వర్తించవు అని ఆనాడు అక్కడ వశిష్ఠుడే చెప్పుకున్నాడు కదా. అదే ప్రకారంగా నా తమ్ముడు వస్తాడు లక్ష్మణుడు, నీకు దగ్గరుండి ఆ పట్టాభిషేక కార్యక్రమాలు చేయిస్తాడు, అది చేయించుకో. అంగదం యవ్వరాజ్యే త్వం అభిషేచే సాదరం, అంగదుడికి యవ్వరాజ్య పట్టాభిషేకం చేయి వెంటనే, ఇప్పుడే నీకు పట్టాభిషేకం జరుగుతున్న ఉత్తర క్షణంలోనే అంగదుడికి కూడా యువరాజు పట్టాభిషేకం చేసే అతను, అంగదుడికి కూడా యవ్వరాజు పట్టాభిషేకం చేయి. లేదంటే ఏమవుతుంది, సందేహాలు కలుగుతాయి, ఇంకా వీళ్ళని పట్టించుకోలేము, రాబోయే రాజు కాబోయే రాజు సుగ్రీవుడు తర్వాత అంగదుడు కాదేమో అని ఇంకా మళ్ళీ రకరకాల రాజకీయాలు అక్కడ చెలరేగుతాయి. అందుకని వెంటనే అంగదుడికి యవ్వరాజ పట్టాభిషేకం చేయి. వత్స్య అహం సమీపే శిఖరే పర్వతస్య సహానుజ, నేను ఈ సమీపంలో అంటే మీ కిష్కింధ నగరానికి సమీపంలో ఏ పర్వతం ఉంటుందో ఆ పర్వతంలో నా తమ్ముడితో కలిసి నేను ఉంటాను. నువ్వేం చేస్తావు, వత్స్యామి వర్ష దివస అంతః త్వం యత్నవాన్ భవ, ఈ వర్షాకాలం అంతా వెళ్ళిపోయే వరకు అక్కడే ఉంటాం మేము. ఆ తరువాత ప్రయత్నం చేయి. వర్షాలు తక్కువ చేస్తున్నా సరైన వర్షాకాలం, వర్షాలు కురుస్తున్నప్పుడు వెతకడానికి అవకాశం ఉండదు. ఇన్నాళ్ళకి రాజ్యంలోకి నువ్వంటూ రాజ్య పట్టాభిషేకం చేసుకున్నావు కనుక ఇన్నాళ్ళకి నీ అంతఃపుర స్త్రీలు వాళ్ళు నీ దగ్గరికి వస్తున్నారు కనుక ఒక్కసారి వాళ్ళతో ఆనందంగా గడిపే క్షణాలు ఇప్పుడు నిన్ను దూరం చేయకూడదు. కనుక ఇవో 4 రోజుల పాటు శుభ్రంగా సుఖంగా హాయిగా కాలక్షేపం చేయవయ్యా. కంచిత్ కాలం పురే స్థిత్వా సీతాయా పరిమార్గణే, సరే ఆ తర్వాత సీత యొక్క పరిమార్గణం అంటే వెతకడం అనే విషయంలో నువ్వు ప్రయత్నం చేద్దువు గాని అన్నాడు. సాష్టాంగం ప్రణిపత్య ఆహ సుగ్రీవ రామపాదయో, రాముని పాదాలపై పడిపోయి సాష్టాంగంగా నమస్కారం చేశాడు. యద్ ఆజ్ఞాపయసే దేవ తత్తథైవ కరోమ్యహం, దేవ నువ్వు ఏదైతే ఆజ్ఞాపిస్తావో దాన్నే నేను చేస్తాను, నువ్వు చెప్పినట్టుగా చేస్తాను ఏదైనా సరే అని అన్నాడు. అని అనుజ్ఞాతశ్చ రామేణ సుగ్రీవస్తు సలక్ష్మణ, లక్ష్మణుడు తీసుకుని పురంగత్వా
యత్వాపురం, ఆ పురంలో వెళ్ళిపోయాడు. తథా చక్రే, అలాగే చేశారు. ఎలాగా? అలాగే అంటే యథా రామేణ చోరిత, రాముడు ఎలా చెయ్యమని చెప్పాడో అలాగే చేశాడు. తథా రామో జగామాసు లక్ష్మణేన సమన్విత ప్రవర్షణగిరేరోర్ధ్వం. పనంత అయిన తర్వాత, ఆ పట్టాభిషేకం హడావుడు అయిన తర్వాత, లక్ష్మణుడు తిరిగి వచ్చిన తర్వాత లక్ష్మణుడితో కలిసి ప్రవర్షణ పర్వతం మీదకి వెళ్ళారు. అక్కడ పైకి వెళ్ళి అక్కడ శిఖరం దూరి విస్తారం, బాగా పెద్ద విశాలంగా ఉన్నటువంటి ఒక శిఖరం ఉన్నది. అక్కడికి వెళ్ళారు. తత్ర ఏక గహ్వరం దృష్ట్వా, అక్కడ ఒక పెద్ద గుహను చూశారు. అది ఎలా ఉందట? స్ఫాటికం, స్ఫటికములు ఉన్నాయి దాని నిండా. దాంతో మెలమల మెరుస్తూ పగలు రాత్రి కూడా కావలసినంత వెలుగు ఉంటుంది అక్కడ. వెలుగు అంటే చీకటి గుహలు ఉంటాయి కదా, ఇది చీకటి గుహ కాదు, మంచి వెలుగు లేనేటువంటి గుహ. దీప్తిమత్ శుభం. అంతేకాదు వర్ష వాత ఆతపసం, వర్షాల బాధ, వర్షం వచ్చినా లోపలికి అస్సలు కురవదు, ఒక్క నీరు సుక్కరాదు. అలాగే ఎండ బాధ ఎక్కువ తగదు, చలి బాధ కూడా ఎక్కువ తగ్గదు. గుహ లోపల ఉన్నప్పుడు ఎండ పూర్తిగా తగదు, చలి పూర్తిగా తగదు కదా. అందుకని వర్ష ఆతపసహం ఫలమూల సమీపగం, ఆ గుహకి సమీపంలోనే కావలసిన ఫలాలు కందమూలాలు అన్ని కూడా కావలసిన శుభ్రంగా దొరుకుతాయి. వాసాయ రోచయామాస తత్ర రామ సలక్ష్మణ, అక్కడ నివసించడానికి లక్ష్మణుడితో పాటుగా రాముడు చాలా ఆనందపడ్డాడు. ఇది చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది, మేము ఇక్కడే ఉంటాం అని చెప్పాడు. దివ్యమూల ఫల పుష్ప సంయుతే మౌక్తికోపమ జలౌఘ పల్వలే చిత్రవర్ణ మృగపక్షి శోభితే పర్వతే రఘుకులోత్తమ అవసతు. అక్కడ రకరకాల పక్షులు కూడా వస్తూ తిరుగుతున్నాయి. అక్కడ మంచి జలాశయాలు ఉన్నాయి, ఆ జలాశయాల పక్షులు వస్తున్నాయి. అవన్నీ ఏదో కొల్లేటిలో ఎలాంటి పక్షులు వస్తాయో ఆ రకంగా చిత్రవర్ణములు కలిగినటువంటి, మనం ఎప్పుడూ చూడండి రకరకాల రంగులు కలిగినటువంటి పక్షులు ఇప్పుడు అక్కడ సంచరిస్తూ ఉన్నాయి. మంచి కన్నుల విందుగా ఉంది, శీతలమైనటువంటి వాయువులు కూడా తగులుతూ ఉన్నాయి. అన్ని విధాలా బాగుంది. అక్కడ రాముడు లక్ష్మణుడితో కలిసి నివసించాడు. ఇక సరే, నెమ్మది గడిచిపోయింది. వర్షాకాలం అయిపోయింది, తర్వాత శరత్కాలం కూడా అయిపోయింది. ఈలోగా ఈ రాముడు లక్ష్మణుడు వీరేం చేయాలి? ఇక్కడ వర్షాకాలం అంతా, శరత్కాలం వచ్చింది. వర్షాకాలం అంతా ఇక్కడ కూర్చోవాలి. వాళ్ళ పొలంలో వాడు మునిగిపోయారు. సుగ్రీవుడు తన ఆనందంలో తాను మునిగిపోయారు. ఈ నెల రోజులు కూడా లక్ష్మణుడు చేసిన పని ఏంటంటే రాముడి ద్వారా వేదాంత బోధ చేయించుకున్నాడు. ఇంకా అవకాశం వస్తే ఇదే పని ఇక్కడ. ఇందులో దానివల్ల రెండు ప్రయోజనాలు. లక్ష్మణుడికి జ్ఞానం కలుగుతుంది, రెండు అటు వేదాంత తనకు తెలియని విషయాలు తెలిస్తే రాముడు సీతావియోగ దుఃఖం నుండి బయటపడతాడు. లేదా సీత చుట్టూ బాధపడుతూ కూర్చుంటాడు, దృష్టి మళ్ళించాలి. అందుకని అన్నయ్య అదేమిటి ఇదేమిటి, ఈ జీవుడు మళ్ళీ ఎక్కడికి పెడతాడు, ప్రాణం వదిలేసా, ఇలాంటివి అన్నీ అడుగుతూ ఉంటే అవన్నీ చెప్తూ ఉంటాడు. అలా జరిగాడు. ఆ తర్వాత ఇలా జరుగుతూ ఉంటే శరత్కాలం కూడా వచ్చేసింది, వర్షాలన్నీ అయిపోయి సుగ్రీవుడు ఎక్కడా ఆలోచనే చేయడం లేదు. అయ్యో చాలా కాలం అయిపోయింది, సీతాదేవిని వెతకాలి, వర్షం వస్తున్నప్పుడు వెతకడానికి వీలుగా ఉండదు కాబట్టి నాకు కూడా కొంతకాలం విశ్రాంతి కావాలి, ఆనందం కావాలి కాబట్టి ఆ రామచంద్రమూర్తి నెల రోజులు నాకు అవకాశం ఇచ్చాడు. ఆ నెల అయిపోయింది, శరత్కాలం అయిపోయింది, ఒక ఋతువు అవకాశం ఇచ్చాడు, ఋతువు అయిపోయింది, శరత్ ఋతువు వచ్చేసింది, మరి ఎప్పుడు నేను బయలుదేరాలి అన్న విషయమే మర్చిపోయాడు. ఇంకా గుర్తులేదు, తన ఆనందంలో తను మునిగిపోయాడంతే. హనుమంతుడు గుర్చేశాడు. ఏ తస్మిన్ అంతరే తత్ర కిష్కింధాయాం సుబుద్ధిమాన్ హనుమాన్ ప్రాహ సుగ్రీవం ఏకాంతే కపినాయకం. కిష్కింధలో సుబుద్ధిమాన్, బుద్ధిమతాం వరిష్టం, బుద్ధిమంతులలో శ్రేష్ఠుడైనటువంటి గొప్ప తెలివైన వాడైనటువంటి మేధావైనటువంటి హనుమాన్. హనుమంతుడు రెండు మాటలు కూడా ఉన్నాయి. అందుకని అంటే రెండు పదాలు ఏమిటండి? హనుమంతుడా అంటే హనుమంతుడు అంటే దవడ కలిగిన వాడు, హనుమంతుడు అంటే రెండు దవడలు కలిగిన వాడు. అంటే హనుమంతుడు అంటే ఒక దవడ కలిగిన వాడు, రెండు దవడలు లేవా అని నాకు అర్థం కాదు. అంటే ఇంద్రునికి వజ్రాయుధం తగిలి కూడా తట్టుకున్నటువంటి దవడ ఒకటే కదా, ఆ దవడ కలిగిన వాడు అర్థం వస్తుంది. హనుమాన్ అంటే మొత్తం మీద దవడలు విలక్షణమైన బలిష్టమైన దవడలు కలిగిన వాడు అని అర్థంలో రెండు దవడలు కలిగిన వాడు అని చెప్పాలంటే హను అని దీర్ఘం వస్తుంది. హనవహ అని రూపం అలా ఉంటుంది. హను అంటే రెండు దవడలు అని అర్థం అన్నమాట. అంటే శంభు శంభవ, గురు గురవ. గురువు అంటే ఒక గురువు, గురువు అంటే ఇద్దరు గురువు.
అలాగా హనుమాన్ అంటే 2 దవడలు కలిగిన వాడు అర్థవంతంగా ఏం గారు. కాబట్టి 2 అంటే ఒక్కసారి సందేహం కలుగుతుంది, హనుమంతురా అని సందేహం కలుగుతుంది. కూడా మీకు చెప్తున్నాను అన్నమాట. నేను 2 పదములు కూడా సరైనవే, సాధు పదములే. హనుమాన్ ప్రాహ సుగ్రీవం ఏకాంతే కపినాయకం. ఆ కపినాయకుడైనటువంటి సుగ్రీవుడితోటి ఏకాంతంలో మాట్లాడటం మొదలెట్టాడు. శృణు రాజన్ ప్రవిక్ష్యామి, ఓ రాజా చెప్తున్నాడు విను. తవైవ హితం ఉత్తమం, నీ హితం కోసం చెప్తున్నాను ఇప్పుడు నేను. రామేణ జయకృత పూర్వం ఉపకార అనుత్తమ. ఇంతకుముందు రాముడి చేత నీకు ఉపకారం చేయబడింది. అంటే రాముడు నీకు ఉపకారం చేశాడు. ఎలాంటిదో తెలుసా? అనుత్తమమైన ఉపకారము. అనుత్తమమైన ఉపకారం అంటే ఉత్తమము కాని ఉపకారం అనా? అదే భావం కలుగుతుందిగా. కానీ కాదు ఇక్కడ. రాముడు అనుత్తముడు. రాముడు అనుత్తముడు అంటే చెడ్డవాడని అర్థం కాదు. నా ఉత్తమ విద్యతే యస్మాత్ సహ, నా ఉత్తమా విద్యంతే యస్మాత్ సహ అనుత్తమ. ఎవరికంటే ఉత్తములు ఉండరో అతని అనుత్తముడు అని పేరు. అంటే ఇంతకంటే ఉత్తముడు ఇంకెవడూ లేడు అని అర్థం. వినాయక అంటే అర్థం ఏంటి? అంతకంటే అతని పేరు నాయకుడు లేరు అని అర్థం. నా విద్యంతే నాయక యస్మాత్ సహా వినాయక. అతనే నాయకుడు, అతని పేరు ఎవరు నాయకుడు లేరు అని అర్థం. అలాగా అఘోరము, అఘోరం అంటే ఘోరము కానిది అని అర్థం కాదు. అఘోరేభ్యో వస్తుంది కదా, అంటే మిక్కిలి ఘోరము అని అర్థం వస్తుంది అఘోర శబ్దాన్ని. అలాగే అనుత్తమ అంటే మిక్కిలి ఉత్తముడు అని అర్థం. చాలా విచిత్రమైనటువంటి పదాలు ఇవన్నీ. ఇవి తెలుసుకోకపోతే గొప్పది అర్థాలు మారిపోతాయి. ఇక్కడ రాముడు అనుత్తముడు అంటే గొప్ప మురిగిపోతుంది ఇక్కడ. కనుక ఉపకార అనుత్తమ, నీకు అనుత్తమమైన ఉపకారం చేసేటువంటి చెడ్డ ఉపకారం చేసేట్టు అర్థం వస్తుంది. చాలా లోకంలో ఇంకెవ్వరూ కూడా చెయ్యలేని ఉపకారం చేశాడు అంటే రాముడు తప్ప. వారిని సంహరించగల ధీరుడు, వీరుడు, సూర్యుడు లోకంలో ఎవడూ లేడు. రావణాసురుడు అంతటి వాడిని 30 తిప్పలు పెట్టి 3 చెరువు నీళ్ళు తాగించాడే. ఇంక వారిని ఎవరేం చేయగలరు? ఒక రాముడు వల్ల అయిందంతే. కనుక అయితే నువ్వేం చేస్తున్నావు? కృతజ్ఞవత్తు త్వయా నూనం విస్మృత ప్రతిభాతిమే. ఒక కృతజ్ఞుడు చేసిన మేలు ఎలా మర్చిపోతాడో నువ్వు కూడా అలాగే మర్చిపోయినట్లుగా నాకు అనిపిస్తోంది. ఇది అక్కడ కూడా జాగ్రత్తగా, నువ్వు మర్చిపోయి ఉండడం లేదు. ఎంత మాట అన్నావే హనుమా, నేను మర్చిపోతాను, నేనే మర్చిపోలేదే, నువ్వెందుకున్నావు అంటాడు. అందుకని మర్చిపోయినట్లుగా నాకు అనిపిస్తోంది. త్వత్కృతే నిహతో వారి వీర త్రైలోక్య సమ్మత. వారి వీరుడు అన్న సంగతి ముల్లోకాలు అంగీకరించాయి. త్రైలోక్య సమ్మత వీర వారి, ముల్లోకాలు అంగీకరించాయి. వారంటే మహావీరుడు అని. అలాంటి వీరుణ్ణి నీ కోసం చంపేశాడు. త్వత్కృతే నిహత వాలి. రాజ్యే ప్రతిష్ఠిత అసి. రాజ్యంలో నిన్ను ప్రతిష్ఠించాడు. ముల్లోకంలోనూ కూడా గొప్ప వీరుడు, ముల్లోకాల్లో కూడా ఎవరు నిర్మించిన వీరుడు లేడో అలాంటి వారిని నీ కోసం చంపి ఆ వారి యొక్క రాజ్యాన్ని నీకు అందించి ఆ కారణం కూడా నీకు అప్పగించాడే. స రామ పర్వతస్య అగ్రే భ్రాతా సహ వసన్ సుధీహి. అలాంటి రాముడు అతని తమ్ముడితో కలిసి ఎక్కడో పర్వతం పైన నివసిస్తున్నాడు. నువ్వేమో ఇక్కడ సమస్తమైన భోగాలు అనుభవిస్తున్నావు. త్వంతు వానర భావేన స్త్రీ శక్త నాబుద్ధే. నువ్వు నీ వానర బుద్ధిని పోగొట్టుకోకుండా, నీ కోతి బుద్ధిని పోగొట్టుకోకుండా నీ సుఖాన్ని నువ్వు చూసుకుంటున్నావు. చేసిన మీరు మర్చిపోయావు. స్త్రీ శక్త, స్త్రీలంపటుడు అయిపోయావు. ఇంతకాలం మొహమార్చిపోయి ఉన్నావు. నీ భార్య దూరంగా ఉంది. ఇప్పుడు ఇంకా అదే లోకంగా మిగతా ప్రపంచాన్ని మర్చిపోయావు. కరోమీతి ప్రతిజ్ఞాయ సీతాయా పరిమార్గణం. సీతాయా పరిమార్గణం కరోమి. సీతకి జాడను నేను వెతుకుతాను. ఇది ప్రతిజ్ఞాయ అని నువ్వు ప్రతిజ్ఞ చేసి నాకు రోషి చేయడం లేదు. ఆ పని చేయడంలా. ఆనాడు నువ్వు ప్రతిజ్ఞ చేసావు. ఆ పని చేస్తున్నావా? అసలు ప్రయత్నమైన ఉందా కనీసం? కృతజ్ఞత్వం. నువ్వు కృతజ్ఞుడివి. హన్యసే వారివ ధృతం. ఏం జరుగుతుందో తెలుసా? రాముడు కోపం వస్తే వారిని ఎలా చెప్పాడు, నిన్ను కూడా అలాగే చంపేస్తాడు. ఏమన్నా రాముడు కోపం రానొస్తే కోపం వస్తే అతను ఆపడం ఎవరి వల్ల కాదు. లక్ష్మణుడు కోపం వస్తే ఆపడానికి రాముడు ఉన్నాడు. రాముడికి కోపం వస్తే మరి వాల్మీకి రాముడిని చెప్తారు, జిత క్రోధ కహ. క్రోధమును జయించిన వాడు ఎవరు అని రాముడు అని సమాధానం చెప్పాడు రాముడు. మరి యస్య బిభ్యతి దేవాశ్చ జాత రోషస్య సంయుగే.
యస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. ఎవరికి కోపం వస్తే, యుద్ధంలో ఎవరికి కోపం వస్తే దేవతలు కూడా భయపడిపోతారు అంటే రాముడికే భయపడతారు. ఇదేంటయ్యా, కోపాన్ని జయించిన వాడు ఎవడంటే రాముడు అన్నావా? ఇప్పుడు ఎవరికి కోపం వస్తే దేవతలు భయపడతారు, దేవతలకు కూడా భయపడతారు అంటే రాముడు కోపం వస్తే భయపడతారు అన్నావా? అంటే కోపం లేనివాడు వదిలే మహాకోపం ఎతలైనా రెండు గుణాలు ఒకవేళ ఎలా కుదురుతాయి అంటే క్రోధము లేనివాడిగా లోకంలో ఎవడు ఉండకూడదు. జితక్రోధుడు వేరు, క్రోధరహితుడు వేరు. క్రోధరహితుడు అనుకోండి, వాడి పిల్లలు కూడా వాడి మాట వినరు. లోకంలో ఎవడు వాడి మాట వినరు. ఇంకా తన ఆజ్ఞ నెరవేరదు. చిన్న పిల్లలు కూడా ఎదిరించేస్తాడు. అందుకని కోపం ఉండాలి, కానీ క్రోధాన్ని జయించాలి. అంటే క్రోధం మీద పెత్తనం మనది అవ్వాలి, కానీ మన మీద పెత్తనం కోపం చేయకూడదు. ఓ క్రోధమా, ఇప్పుడు నీ అవసరం వచ్చింది రా అని తెచ్చుకోవాలి. క్రోధం ఆహారయతు, రాముడు క్రోధం తెచ్చుకుంటాడు, మనకి కోపం వచ్చేస్తుంది. అందుకని తన కోపమే తన శత్రువు, మన కోపం మన శత్రువు అవుతుంది. కానీ రాముడి కోపం రాముడి శత్రువు కాదు. ఓ ఈ సమయంలో నేను కోపడకపోతే వ్యవస్థ చక్కబడదు అని అనుకుని కోపాన్ని తెచ్చుకుంటాడు రాముడు. అలాగా ఓ కోపమా నువ్వు రా అంటే రావాలి, చాలు నేను అవసరం తీరిపోయింది పో అంటే పోవాలి. అంతేగాని మనతో ప్రమేయం లేకుండా అయ్యో ఆ కోపంతో ఏదైనా అనేసాడు పొరపాటున అంటే కోపం తనకు తెలియకుండానే వచ్చేసింది అన్నమాట. అలా రాకూడదు. అలా క్రోధాన్ని జయించాలి. నిజంగా అవసరమైనప్పుడు కోపం వస్తే కోపం తెచ్చుకుంటే దేవతలు కూడా భయపడతారు అలాంటి వాళ్ళకి. అందుకే ధర్మరాజు అంతే. ధర్మరాజు ఎప్పుడు కోపడ్డా సముద్రాన్ని ఏకమైపోతాయి. అరుగుటి ఎరుంగని మహామహితత్వడజాత శత్రుడి అలిగిన నాడు సాగరమునందు ఏకము కాకపోవు. ఎప్పుడూ రాని వాడికి కోపం వస్తేనే లోకం భయపడుతుంది. ఎప్పుడూ కోప్పడేవాడంటే లోకానికి భయమే ఉండదు. ఎప్పుడు అంతే, ఆయన ధోరణి అంతే అని వదిలేస్తారు, పట్టించుకోరు ఎవరు. ఎప్పుడూ శాంతంగా ఉన్నవాడు ఒక్కసారి కళ్ళని చేస్తే కంగారు పడిపోతుంది లోకం. ఆ కుటుంబమైనా కంగారు పడుతుంది, అవతరాలు ఎవరైనా సరే కంగారు పడతారు. కనుక ఇక్కడ ఈ రాముడు కోపం ఇంకా రాలేదు. వచ్చిందనుకో చచ్చేవే. ఎలాగా నీ అన్నగారని చెప్పాడు వారిని నేను చెప్పడం కష్టమా, వారితో పొలిచి నింపేస్తా నీ బాలవేత్త. హనుమద్వచనం శ్రుత్వా సుగ్రీవ భయవిహ్వల. ఇలా మాట్లాడేటప్పటికీ సుగ్రీవుడు భయపడిపోయాడు, వణికిపోయాడు. ప్రత్యువాచ, తిరిగి బదులు పలికాడు హనుమంతం. సత్యమేవ త్వయోదితం, నువ్వు అన్నది నిజమే. ఇది అనవలసిన మాట ఉందా? అలా కాదయ్యా హనుమంతుడు, నువ్వు భ్రమపడుతున్నావు, తప్పుగా అర్థం చేసుకున్నావు, అపార్థం చేసుకున్నావు. ఇలా మొదలెట్టాడు అనుకోండి, మళ్ళీ మాట వచ్చేస్తుంది. ఏంటి అపార్థం చేసుకోవడం? ఎన్నాళ్ళయింది, ఎన్నాళ్ళు ఊరుకుని నేను అపార్థం చేసుకున్నానంటే నేను అపార్థం, అసలు విషయం పక్కేడుకో. అందుకని నువ్వు అన్నది నిజమే అన్నాడు అనుకోండి, అవతల సరపడిపోతాడు. అప్పుడు చెప్పాలనుకుని చెప్పాలి. సత్యమేవ త్వయావృతం, నువ్వు చెప్పింది నిజమే. శీఘ్రం కురు మమ ఆజ్ఞ త్వం వానరాణం తరస్వినాం సహస్రాన్ని దశ ఇదానీం ప్రేషయ ఆసు దశో దిశ. నువ్వు చెప్పింది నిజమే. నువ్వే వెంటనే నువ్వేం చేస్తావంటే 10,000 మంది వానరులను 10 దిక్కులకు పంపించి, ఒక్కొక్క దిక్కుకి 1000 మంది చెప్పిన 10 దిక్కులకి 10,000 మందిని పంపించే. అంటే 8 దిక్కులు ఉంటాయి, 4 దిక్కులు ఉంటాయి, 4 దిక్కులు ఉంటాయి. మరి వీడు ఆకాశంలో చెట్లు పుట్టింది, పెద్ద పెద్ద చెట్లు కొండలు పర్వతాలు ఎక్కరు కదా, అలా పైకి వెళ్తారు. పెద్ద పెద్ద లోయలు ఉంటాయి కదా, లోయలో కొందరు వెళ్తారు. అలా పైకి కిందకి గెలిపితే 10 దిక్కులు అయ్యాయి. లోయల్లోనూ వెతకాలి, పర్వతాగ్రాల మీద వెతకాలి, నేల మీద వెతకాలి. అందుకని 10 దిక్కులకు కూడా 10,000 మందిని పంపించు. వెంటనే కార్యాచరణలోకి వచ్చాడన్నమాట. వాదంలోకి వెళ్ళలేదు, తన తప్పుని సమర్థించుకోవడానికి ప్రయత్నించకుండా నువ్వు చెప్పింది నిజమే. వెంటనే ఏం చేస్తావంటే 10,000 మంది వానరులని సీతను వెతకడం కోసం ముందు 10 దిక్కులకు పంపించి తర్వాత వ్యవహారం చూద్దాం. సప్తద్వీపగతాన్ సర్వాన్ వానరాన్ ఆనయంతుతే పక్షమచ్చే 15 రోజుల్లో ఈ 7 ద్వీపాలలోనూ కూడా సప్తద్వీపాల సుందరగనమని అంటే భూమండలం మీద మొత్తం 7 ద్వీపాలు ఉన్నాయి. ఈ 7 ద్వీపాల్లోనూ కూడా వానర జాతి ఉంటుంది. ఎక్కడెక్కడ వానరులు ఉన్నా అందరికీ ఇప్పుడు సుగ్రీవుడు అధిపతి కాబట్టి వాళ్ళందరినీ కూడా వెంటనే వచ్చేయమని చెప్పి కబురు చేయి. ఎన్నాళ్ళలోనూ తెలుసా? 15 రోజుల్లో. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వానరులు ఇక్కడ 10,000 మంది ఉన్నారు కాబట్టి వీళ్ళే ఉన్నారు కనుక 10,000 మందిని 10 దిక్కులు ముందు పంపే. ఇలా ఫస్ట్ ఎయిడ్ లాగా. ఆ తర్వాత సప్తద్వీపముల యందు ఉండేటువంటి మొత్తం వానరులందరూ కూడా 15 రోజుల్లోగా ఇక్కడ ఉండాలి. ఇది నా ఆజ్ఞగా చెప్పు. పక్షమధ్యే సమాయాస సర్వే వానర పంగవ
ఏ పక్షం అతివర్తంతే, ఎవరైతే 15 రోజులు దాటిపై 16వ 17వ రోజుకు వచ్చేందుకో వారు వచ్చాహమే న సంశయ, వాడు వచ్చుడు, వాడు చంపేస్తాను నేను, ఇలా అని చెప్పి. దేన్ని సుగ్రీవాజ్ఞ అంటారు. సుగ్రీవాజ్ఞ అంటే ఎలా ఉంటుందంటే, సుగ్రీవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు అంటే దాన్ని తూచా తప్పకుండా అమలుపరచాలి. ఏమాత్రం తేడా చేసినా ఇంకా నేరములకు తగిన శిక్ష అంటూ ఏముండదు, ఇంకా ఒకటే శిక్ష, చంపేడు. మరణ శిక్ష మాత్రమే అమలుపరుస్తాడు, రెండో వచ్చేడు. అంత కఠోరమైనటువంటి శిక్షని అమలు చేసేటువంటి లక్షణం సుగ్రీవుడికి ఉంటుందన్నమాట. ఇంకా ఆజ్ఞని ఎప్పుడూ తిరస్కరించడానికి ఒక రేఖబాటు కూడా పక్క తప్పుకోవడానికి వెళ్ళలేదు. అంత ఏదో మిలిటరీ రూల్ అంటారే అలా ఉంటుంది. అందుకని సుగ్రీవాజ్ఞ అని పేరు, ఒక నుడికారం అయిపోయిన సుగ్రీవాజ్ఞ అనేది. ఎవరైనా 1,000 రోజులు దాటితే 15 రోజులు దాటి వచ్చాడా వాడు చచ్చాడే, వాడికి మరణ శిక్ష విధిస్తాను నేను. వధ్యామి అసంశయ ఇది ఆజ్ఞప్య హనుమంతం సుగ్రీవ గృహం ఆవిశతు, అలా ఆజ్ఞాపించేసి మళ్ళీ తన ఇంట్లో ముందు చేయాల్సిన పని రాజుగారు కదా, ఏదైనా పని చేయాలి, ఆ పని చేయలేదా, ఏదో ఒకసారి ఆ సంబంధించిన కలెక్టర్ గారిని అసలు లైన్లో పెట్టండి, అదిగో ఆ పని అక్కడ జరగలేని పనుల చోట వెంటనే మీరు ఆ కార్యక్రమం చూడండి, దాని చీఫ్ సెక్రటరీ పిలవండి, ఇదిగో సెక్రటరీ ఈ పనులు జరగలేట వెంటనే జరిపేది, మళ్ళీ నేను అడిగినప్పుడు అయిపోయిందని చెప్పాలి నాకు, సరేనా అనేసి మళ్ళీ ఇంకో పనులు వెళ్ళిపోతాడు కదా, ఇంక అందులోనే ఉంటారు వాడు, మళ్ళీ వెంటనే ఇంకో పనులు వెళ్ళిపోతారంటే. అలాగా వీళ్ళు కూడా వెంటనే మందిలో వెళ్ళిపోయారు. ఈ రాజ వ్యవహారములు ఇప్పుడు ఎప్పుడు ఒకలాగా ఉంటాయి, వ్యవస్థ అనేది కాస్త ఇంచుమించుగా ఒకలాగే ఉంటుంది. మళ్ళీ గృహంలో వెళ్ళిపోయారు. సరే, సుగ్రీవాజ్ఞాం పురస్కృత్య హనుమాన్ మంత్రిసత్తమ తక్షణే ప్రేష్యామాస హరిన్ దశ దిశ సుధీహి. తెలివైన వాడైనటువంటి హనుమంతుడు, అంటే తెలివైన వాడైనటువంటి హనుమంతుడు సుగ్రీవ ఆజ్ఞను పురస్కరించుకుని అతను ఏం చేశాడు, హనుమంతుడు 10 దిక్కులకు కూడా ఒక్కొక్క దిక్కులకు 1000 మంది చొప్పున 10,000 మంది వానరుల్ని కూడా పంపించేసాడు జరిగింది. ఆ తర్వాత అక్కడ ఏం జరిగింది తెలియదు, ఈ సంగతి రాముడికి ఏం తెలియదు. హనుమంతుడికి ముందు చూడండి, హనుమంతుడు ఇంకా రాముడికి కోపం రాలేదు, రాకముందే హనుమంతుడికి అనుమానం వచ్చేస్తుంది, ఆలస్యమైంది రాముడికి కోపం వచ్చేస్తుంది, అందుకు ముందుగానే హెచ్చరించేశాడు. ఆ హెచ్చరికగా అప్పుడే పని ప్రారంభించేశాడు సుగ్రీవుడు. ఇప్పుడు రేపు రాముడి మీద కోపం వస్తే గద్దిస్తే ఏంటి ఇలాగా మౌనంగా ఉండిపోయి ఉదాసీనంగా ఉన్నాడు, లేదండి ఎప్పుడే పని ప్రారంభమైపోయింది, ఇదిగో 10,000 మంది ఎప్పుడే వెళ్ళిపోయి వెతకడానికి అని చెప్పుకోవడానికి ఒక విషయం ఉంటుంది అన్నమాట, అంటే జాగ్రత్తగా. కనుక ఆ తర్వాత ఇప్పుడు రాముడికి ఇప్పుడు ప్రారంభమైంది ఆలోచన. హనుమాన్ అంగదేవేవ సహిత లక్ష్మణాంతికి ఉవాచ లక్ష్మణం నత్వా స్మృతపూర్వ అభిభాషిణి ఏహి దేవన భద్ర. లక్ష్మణుని పిలిచి, చూసావా లక్ష్మణ, సుగ్రీవుడు మనల్ని పట్టించుకోవడం మానేశాడు, ఎన్నాళ్ళైంది, అయిపోయిన వర్షాకాలం, శరత్కాలం వచ్చేసింది, వచ్చి కూడా ఇప్పుడు చాలా కాలం అయిపోయింది, కానీ ఎక్కడా మనం పట్టించుకోవడం లేదు, అతని వ్యవహారంలో అతనే ఉన్నాడు. మరి ఇలా ఉంటే ఏం చేద్దాం, హన్మి సుగ్రీవముఖ్యం సపరం సహబాంధవం. ఇలా ఉన్నట్లయితే కృతజ్ఞుడే కనుక మనం వదిలేసినట్లయితే ఇంక జరగవలసింది జరిగిపోయింది కదా, ఉపకారం జరిగిపోయిందిగా, ప్రత్యుపకారం నేను చేస్తే చేయకపోతే ఏంటి అనే భావంతో కనుక అతను ఉదాసీనంగా ఉండుంటే అతన్ని కూడా చంపేస్తా. ఎలాగా, వాలి యథా హతో మేధ్య సుగ్రీవోపి తథా భవేత్. ఎలా వారిని సంహరించానో అలాగే సుగ్రీవుని కూడా సంహరించేస్తాను. మాం అనేప్పటికి ఇతరుష్టం సమాలోక్య రాఘవం లక్ష్మణ అబ్రవీత్. అప్పుడు లక్ష్మణుడు అన్నాడు, ఇదానీమేవ గత్వాహం సుగ్రీవం దుష్టమానసం. నేను ఎప్పుడే పెడతాను, నువ్వెందుకు అన్నయ్యా, ఒకసారి సుగ్రీవుడి దగ్గరికి నువ్వు ఆజ్ఞాపించు, నేను పెడతా. మాం ఆజ్ఞాప్య హత్వాతం ఆయాస్యే రామ అంతికం. అతను చంపితే వచ్చేస్తాను, అతను చంపడం కోసం నువ్వెందుకు, సుగ్రీవుడు చంపడానికి నాకు నువ్వు ఆజ్ఞ, నేనేమిటి చెప్పేసి వచ్చేస్తాను అంతే. ఇది చెప్తువా ధనురాదాయ స్వయం తూణీరమేవజ. ఇంకా లక్ష్మణుడు కదా, అతను మాటే అన్నాడు, ఎట్లా ధనుష్యం తీసాడంతే. నేను చంపేస్తాను, ఇంకా అతను కూడా బాల్యంగా చంపిన ఇతను చంపేస్తే తప్ప చేసిన మీరు మర్చిపోయిన ఉంచడానికి వీల్లేదు, ఇంతకాలం నన్ను పట్టించి కూడా అని రాముడు బాధతో అంటే ఇతను నిజంగానే బాణాలు తీసాడు, ధనుసు తీసాడు. నువ్వెందుకన్నాయా నేను అడతాను, నువ్వు అనుతాను. అప్పుడు నహంతవ్యః త్వయా వత్స, నాయన సుగ్రీవుడు చంపకూడదు, ఎందుకంటే సుగ్రీవో మే ప్రియ సఖా, నాకు చాలా ఆప్తుడైన స్నేహితుడు సుగ్రీవుడు అంటే, చంపకూడదు. ఊరికే నేను
మాట వరుసగా అన్నారు, కోపంలో అన్నారు తప్ప అతన్ని మనం ఎలా చంపుకుంటాం అలా చంపకూడదు. కింతు భీషయ కానీ భయపెట్టు. సుగ్రీవుడు చంపకూడదు. నేను చంపుతాను అని భయపెట్టడమే, చంపకూడదు. నా ఉద్దేశం అది. నువ్వు ధనుసు తీసుకున్నాడు నిజంగా చెప్పేసాను, చంపకూడదునా భయపెట్టాలంతే. వెనకటికి ఒక పాము దుర్మార్గంగా అందరినీ చంపేయడం అలా చేసింది. ఓ మునీశ్వరుడు ఏమి ఇలా ఇంత పాపం మూట కట్టుకుంటున్నావు, ఇంకా ఇప్పటికైనా నువ్వు కాస్త హింసని ఆపుకుంటే నీకు పుణ్యం దొరుకుతుంది, పాపాలు తగ్గుతాయి అంటే సరేనైతే ఇంక ఈ జన్మలో ఎవరిని కాటేయను ఉంటుంది. ఇంకా అక్కడ చూడండి, ఈ పాము కాటు వెయ్యని పాము అని అందరికీ తెలిసిపోయి చిన్న చిన్న పిల్లలు కూడా దాన్ని రాళ్ళతో పెట్టేవాడు, చిన్న చిన్న పొలతో పెట్టేవాడు, పట్టుకుని ఆడించేసేవాడు, దాన్ని నానా హింస పెట్టేస్తున్నారు. మళ్ళీ ఒకనాడు మునీశ్వరుడు వచ్చాడు, స్వామి చాలా సిక్కిపోయి పాడైపోబడంత గాయాలతో ఉంది, ఏమిటి ఇలా ఉన్నావు అంటే, మేడం చెప్పినట్టుగానే నేను కాటేయడం మానేశానండి, ఇంకా అప్పటి నుంచి నేను లోపైపోయాను, అందరూ పట్టుకుని నన్ను ఇష్టం కొట్టేస్తున్నారు, రాళ్ళతోటి పుల్లలతోటి వాటితోటి చేతితో కూడా గిరగిరా విసిరేస్తున్నారు, నన్ను బాధ పెట్టేస్తున్నారని. అంటే నిన్ను కరవద్దన్నాను కానీ బుస కొట్టొద్దన్నా అన్నాడు. ఒక్కసారి దగ్గర బుస కొట్టు భయపెట్టు కానీ ఏం చెయ్యకు అంటే, ఓ ఇదేదో బాగుంది. అక్కడ దగ్గర ఒకసారి అని బుస కొట్టింది అంటే అతను పరుగు మళ్ళీ దగ్గర రాలి. అంతేనా హింసించకూడదు కానీ కొంచెం భయపెట్టాలి. ఇక్కడ ఇద్దరు కూడా లక్ష్మణ మనం సుగ్రీవుణ్ణి భయపెట్టు, జరగకపోతే ప్రతిక్రియ ఇలా ఉంటుంది కానీ చంపేయకూడదు అలాగే. కనుక కింతు భీషయ సుగ్రీవం ఎవరు భయపెట్టాలి, వాలివత్వం హనిష్యతే, వారిని చెప్పినట్టే నిన్ను కూడా చంపేస్తాం అని భయపెట్టు కానీ చంపకూడదుగా. ఇది చెప్తా శీఘ్రమాదాయ సుగ్రీవు ప్రతిభాషితం. అలా చెప్పి దానికి సుగ్రీవుడు ఏమన్నాడో వెంటనే నాకు వచ్చి చెప్పు. అలా పంపిస్తున్నాడు అన్నమాట, వెళ్ళు ఈ మాట చెప్పు, దానికి సుగ్రీవుడు ఏమని బదులిచ్చాడో వెంటనే వచ్చి మన ఆలస్యం చేయకుండా నాకు చెప్పు అన్నాడు. సరే కదా ఇప్పుడు బయలుదేరి వెళ్ళాడు. కిష్కింధా ప్రతి కోపేన నిర్దహన్నివానరాన్. ఎంత కోపంతో పెడుతున్నాడంటే లక్ష్మణుడు మొత్తం కనబడ్డ ప్రతి వానరుణ్ణి కంటి చూపుతో కాల్చేస్తాడా అన్నట్టుగా ఎర్రబడిపోయిన కళ్ళతోటి చాలా కోపిష్టై ఎర్రబడిపోయిన ముఖంతో బయలుదేరి వెళ్ళాట. అతను చూసరికి అందరికీ కూడా కంగారు వచ్చేసింది. కంగారు వస్తే అప్పుడు ఏం చేశారంటే, అక్కడ దాకా వెళ్ళిన తర్వాత లక్ష్మణ జ్యాఘోషం అకరోత్ తీవ్రం, ఒక్కసారి ధనుష్టంకారం చేశాడు. ఆ కిష్కింధ దగ్గరికి వెళ్ళి గట్టిగా ధనుస్తూ నారిని పట్టుకుని లాగాడు. లాగితే పెద్ద ధ్వనిస్తుంది. ఆ ధ్వని మొత్తం పరిధికుడు కూడా మారుమూగిపోయాడు. భీషయం సర్వవానరాన్, వానరులందరూ కూడా భయపడిపోయాడు. అప్పుడు తాను దృష్ట్వా క్రోర తామ్రాక్ష వానరాన్ లక్ష్మణ తదా నిర్మూలాన్ కర్తుం ఉద్యుక్త ధనురానమ్య వీర్యవాన్. ఇంకా అతను ధనుస్సును తీసుకుని ధనుస్సును వచ్చి ఈ వానరుడు అనేవాడే లేకుండా చేసేయడానికి సిద్ధంగా ఉన్నాడు అని అర్థమైపోయింది. అప్పుడు గౌబాయి లోపలికి వీళ్ళందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి విషయం లోపల చెబితే అప్పుడు గవగా ముందు భవత్తిది తతస్థారా మధ్యకక్షం సమావసతు హనుమాన్ అంగదేనైవ సహితో లక్ష్మణాంతికం. అప్పుడు గవగవా తార ముందు విషయం తెలిసింది. విషయం చెప్పారు. చెప్పగానే అంటే ముందుగా సుగ్రీవుడే వచ్చేయకుండా ముందు జాగ్రత్త తార వచ్చింది, అంగరుడు వచ్చాడు, హనుమంతుడు వచ్చాడు, శాంతికి వచ్చాడు. అందులో అంటాడు ఏన వాలి హతో గత నచ సంకుచిత పంథా ఏన వాలి గతో హత. రాముడు చెప్పమన్న మాట అదండి. అక్కడ లక్ష్మణుడితో ఏమని చెప్పాలి, వాలి వెళ్ళిన మార్గం ఇంకా మూతపడలేదు అని చెప్పు. నచ సంకుచిత పంథా, మార్గము మూసుకుపోలే. ఏన వాలి గతో హత, అతడు చనిపోయినటువంటి వారు ఏ మార్గం గుండా పైకి వెళ్ళాడో ఆ మార్గం ఇంకా అలాగే ఉంది, మూతపడిపోలేదు అని చెప్పు సుగ్రీవుడితో. లక్ష్మణ అని లక్ష్మణుడితో కబురు చేస్తాడు అంత భయంకరంగా. ఆ మాదిరి హడిపోతారంటే వాళ్ళందరూ. ఇప్పుడు కూడా అలాగే గబగబ వాళ్ళందరూ కూడా దగ్గర వచ్చారు. అప్పుడు తారొచ్చి ఆయన ఏమంటుంది తెలుసా, ఏ హి దేవర భద్రంతే సారుత్వం భక్తవత్సల. దేవరా మరిది గారు రండి, వరస పెట్టి పిలిచేసింది. దేవరుడు దేవర అంటే మరిదిగా, భావుకుడు అంటే బావగారు, దేవరుడు అంటే దేవర అంటే మరిది గారు. ఏ హి దేవరా మరిది గారా రండి రండి అంటే ఇప్పుడు సుగ్రీవుడు కూడా తనకు అన్నగారు అయిపోయాడు. రాముడు
లక్ష్మణుడు ఎలాగో సుగ్రీవుడు వారి వీళ్ళందరూ ఉంటే మీరందరూ కూడా అన్నదమ్ములయ్యా, నువ్వు నాకు మరిదిగారు అయ్యా, వేరే కాదు, రండి మరిదిగారు అనేటప్పటికీ సాయం దిగిపోయింది. అది అంత ప్రేమగా పిలిచింది. ఏ దేవర భద్రంతే నీకు మంగళమగుగాక, సాధుహూత్వం భక్తవత్సల, నువ్వు మంచివాడివయ్యా, పైగా భక్తవత్సలుడివి, నీ ఎందు ఎవరికైనా భక్తి ఉందనుకో వారి ఎందు ప్రేమ చూపిస్తావు తప్ప కోపం చూపించవు, అలాంటి వాడివి. నువ్వేదో గట్టిగా ధనుష్టంగాని చెప్తే వీళ్ళందరూ భయపడుతున్నారు, నీకు ఏదో కోపం వచ్చింది, నీ కోపం ఎందుకు వస్తుంది? అయినా కోపం ఎందుకు నీకు అసలు? కిమర్థం కోపం అకార్షేత్ భక్తే భృత్యే కపీశ్వరే. అయినా నీకెందుకు కోపం వస్తుంది? నీ భక్తుడి మీద నీకు కోపం వస్తుందా? నీ సేవకుడి మీద కోపం వస్తుందా? నీ భక్తుడు నీ సేవకుడు అయిన ఈ కపీశ్వరుడి మీద నీకెందుకయ్యో కోపం? బహుకాలం అనాశ్వాసం దుఃఖమేవ అనుభూతవాన్. చాలా కాలం పాటు, చాలా సంవత్సరాల పాటు, చాలా దశాబ్దాల పాటు దుఃఖము తప్ప సుఖం అంటే ఎలా ఉంటుందో తెలియకుండా బతికాడు పాపం సుగ్రీవుడు. ఇంతకాలానికి నీ వల్ల మీ అన్నగారి వల్ల ఆయన సుఖం వచ్చింది. వచ్చే సుఖాన్ని అనుభవిస్తున్నాడు కొంచెం, అందులో సుఖంలో కాస్త మరిచాడు, అంతకన్నా అతను ఏమీ అపరాధం చేయలేదు కదా. ఇదానీ బహు దుఃఖ ఓఘ ఉద్భవద్భి అభిరిక్షిత భవత్ప్రసాద సుగ్రీవ ప్రాప్త సౌఖ్య మహామతి. మీ వల్ల అతడు ప్రాప్త సౌఖ్యుడయ్యాడు కనుక ఆయన ఎప్పటికైనా ఏమి మీ మీద మర్చిపోయాడు అనుకుంటున్నారేమో. లేదు లేదు, ప్రేషిత దశ సాహస్రాహ హరయ రఘుసత్తమ ఆనేతుం వానరాన్ దిగ్భ్యో మహాపర్వత సన్నిభాన్. ఇప్పటికే 10,000 మందిని పంపడం జరిగింది. ఇంకా మిగిలినటువంటి వానరులందరినీ కూడా రమణమై కబురు చేయడం జరిగింది. మీ పని జరుగుతూనే ఉంది. చూసారా ఎంత జాగ్రత్తగా ఉందో. అతను బుద్ధిమంతుడు కదా సుగ్రీవుడు, తెలివైనవాడు కదా. హనుమంతుడు చెప్పగానే తన తప్పుదాన్ని తెలుసుకుని ఇంకా వారించకుండా తర్కించకుండా రాముడు అడిగితే ఇప్పుడు అడిగినవాడు హనుమంతుడు తన మనిషి. తర్వాత లక్ష్మణుడు రాముడు అడిగితే అడిగేటప్పటికీ కొంతమంది జరిగిపోతూ ఉంటారు. మొదలు పెట్టాం పని చెప్పుకోవడానికి ఉంటారు. అందుకని ఎప్పటికీ మేము పంపించేయడం జరిగింది, నీ పనిలోనే ఉన్నాం. ఆ తర్వాత నెమ్మదిగా సుగ్రీవుడు సుగ్రీవుడు దగ్గర తీసుకుపెడతాం. సుగ్రీవుడు అంటే ఎవరు? నీ మనిషి కదా, ఉన్నాడు తీసుకుపెడదాం అక్కడ అని లక్ష్మణుడు అక్కడ తీసుకెళ్ళారు. దృష్ట్వా సుగ్రీవం అభయం దత్వా ఆనయ సహైవతే తారాయా వచనం శ్రుత్వా కుశక్రోధ అధ లక్ష్మణ. ఇంకా సుగ్రీవుని చూసి అతనికి అభయం ఇచ్చి అప్పుడు అతనితో మాట్లాడుతున్నా అని అక్కడ తీసుకెళ్ళి రా అని అడిగింది. అలా అనేప్పుడు కుశక్రోధుడు ఏంటంటే లక్ష్మణుడు అంటే తగ్గిపోయిన కుసించిపోయిన క్రోధం కలిగిన వాడు. ఎంత అందమైన ప్రయోగం. కోపం కుసించడం ఏంటి అంటే కోపం తగ్గిపోయిందని అర్థం. కుశక్రోధ తగ్గినటువంటి కోపం కలిగేవాడు అయిపోయాడు. సరే అప్పుడు సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళాడు. సుగ్రీవం ప్రాహ, సుగ్రీవుడితో అంటున్నాడు మళ్ళీ లక్ష్మణుడు. దుర్వృత్త విస్మృతోస రఘుత్తమం వాలీయేన హతః వీరః స వానః అద్య ప్రతీక్షతే. మళ్ళీ రాముడు ఏం చెప్పమన్నాడో అదే మరి సుగ్రీవుడికి చెప్పాలిగా. కోపం అయితే తగ్గింది, అంతకుముందు కోపం. ఆ కోపం అలాగే సుగ్రీవుడు కనబడగానే ముందు బాణం ప్రయోగం చేస్తాడు. మరి కోపం తగ్గిపోయింది. రాముడు చెప్పమన్న మాటను మాత్రం చెప్పాలి. అందుకని ఓ దుర్వృత్తుడా రఘుత్తమం విస్మృత, రాముని మర్చిపోయావా? రఘుశ్రేష్ఠుని మర్చిపోయావా? ఏన వాలి హతః వీరః, వీరుడైన వాలి ఎవరి చేతైతే మరణించాడు, ఏ బాణం చేతైతే మరణించాడో, వీరుడైనటువంటి వారి ఏ బాణం చేతైతే మరణించాడో సహా బాణః, అదే బాణము అద్య ఇప్పుడు ప్రతీక్షతే ఎదురు చూస్తోంది నీ కోసం. ఏ బాణమైతే వారిని చెప్పిందో అదే బాణం నిన్ను చంపడానికి ఎదురు చూస్తోంది, తెలుసా నీకు అని అడిగాడు. అయినప్పటికీ త్వమేవ వాలినః మార్గం గమిష్యసి మయా హతః, రాముడు చెప్పన్నమాట. నేను చెప్పిన తర్వాత నువ్వు కూడా వాలి ఏ మార్గంలో ప్రయాణించుకుంటూ వెళ్ళాడో అదే మార్గంలో వెళ్ళిపోతావు సుమా. ఏవం అత్యంతం పరుషం బలత్వం లక్ష్మణం తదా ఉవాచ హనుమాన్ వీరః కథమేషం ప్రభాషతే. వీరుడా ఎందుకయ్యా ఎలా మాట్లాడతావు? హనుమంతుడు కలుగు చేసుకున్నాడు. ముందు కలుగు చేసుకుని వీరుడా ఎందుకయ్యా అలా మాట్లాడతావు? సప్తః అధికతరః రామే భక్తః అయం వానరాధిపః. రాముడు అంటే నీకు ఎంత భక్తి ఉందో అంతకంటే ఎక్కువ భక్తి ఉంది వానరాధిపైనటువంటి సుగ్రీవుడికి. రాముడంటే భక్తి నీకే అనుకుంటున్నావేమో, అంతకన్నా ఎక్కువ భక్తుడి సుగ్రీవుడు. కనుక రామకార్యార్థం అరిసంజాగర్తి, రాముని కార్యం ఎప్పుడు చెయ్యాలి ఎలా చెయ్యాలి ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటాడు. మర్చిపోయి అంటే ఎప్పుడు ఏది ఆలోచిస్తుంటే ఎప్పటికప్పుడు వచ్చి మీకు ఆ కబుర్లు చెప్పడం లేదు తప్ప, ఆ వర్తమానం చేయడం లేదు తప్ప ఎప్పుడు మీ గురించి ఆలోచిస్తున్నాడు. అన్నట్టు విస్మృత, ఎప్పుడూ మిమ్మల్ని మర్చిపోలేదు.
ఆయత పరిత పశ్చ వానరాహ కోటిశ ప్రభో అదిగో వచ్చేస్తున్నారు అప్పుడే వానరులు. కోటిశ కోట్ల కొద్ది వానరులు అప్పుడే వచ్చేస్తున్నారు. అలా చూడు, దూర దూరాలను చూడు. అప్పుడే వానరులు ఎక్కడెక్కడి నుంచి రావడం ప్రారంభం అయిపోయింది. వచ్చేస్తున్నారంతే. వానరాహ కోటిశ ప్రభో చూడు అన్నాడు. కనుక సీతాన్వేషణ కోసమని వెంటనే వీడు చాలా తొందరలోనే బయలుదేరి వెళ్ళడం జరుగుతుంది. రామకార్యం మిగులు లేకుండా మొత్తం సుగ్రీవుడు పూర్తిగా సాధించడం జరుగుతుంది. అనేటప్పటికీ ఆ హనుమ మాటని లక్ష్మణుడు శాంతించాడు. ఒక రకంగా అయితే సౌమిత్రి లజ్జిత అభవతు, సిగ్గుపడ్డాడు. ఎందుకని ఇప్పటికే మొదలు పెట్టేసిన పనే చూపించాడు. మొదలుపెట్టిన పనే మొదలుపెట్టి ఉండకపోతే అబ్బే మీ గురించి ఆలోచిస్తాం, తొందరలో పని మొదలెట్టేస్తామంటే ఆ కోపం అలాగే ఉంటుంది. మొదలు పెట్టేసిన పని చూపించేసేటప్పటికీ సిగ్గుపెట్టాడు. అయ్యో వీళ్ళు ఆపంలోనే ఉన్నారు, మర్చిపోలేదు, అనవసరంగా మనమే కోపడ్డామే అని లజ్జిత అభవతు. సుగ్రీవ అపి అర్ఘ్యపాద్య ఆజ్యై లక్ష్మణం సమపూజయత్. వెంటనే సుగ్రీవుడు ఏం చేశాడు? సుగ్రీవుడే మాట్లాడలా, అన్ని మాటలు తాను మాట్లాడింది మన హనుమంతుడు మాట్లాడాడు. వెంటనే ఈరోజు ఏం చేశాడు? సుగ్రీవుడు అర్ఘ్యం తెప్పించాడు, పాద్యం తెప్పించాడు. ఆ లక్ష్మణుడి కాలు కడిగాడు, ఆ చేతులు కడిగాడు, అతనికి పూజా పురస్కారం చేసి అతిథి సత్కారాలు చేశాడు. ఆలింగనం చేసుకున్నాడు. ఆలింగ్య ప్రాహ. అప్పుడు చెప్పాడు, రామస్య దాసోహం తేన రక్షిత. నేను ఎవరిని అనుకుంటున్నావయ్యా? రాముడికి దాసుని, అతని చేత రక్షింపబడ్డవాడిని. రాముడు లేకపోతే ఈ సుగ్రీవుడు అనేవాడు లేడు అసలు. రాముడు వల్లే సుగ్రీవుడు ఇక్కడ నిలబడ్డాడు. కనుక అతను రామ సతేజస లోకాన్ క్షణార్థే జేష్యతి. రాముడు తలుచుకుంటే తన తేజస్సుతోటే లోకాలన్నింటినీ జయించేయగలడు. నన్ను చంపడం ఆయనకు లెక్క, నన్ను చంపడం కోసం ఆయన దిగి రావాలా? సరే, సహాయ మాత్రమే వాహం వానరై సహిత ప్రభో. నేనేదో సహాయునంతే, అన్ని పనులు ఆయనే చేయగలడు. రావణాసుని చంపడం, ఈ పనులన్నీ రాక్షసున్నప్పుడు అన్ని ఆయన చేయగలడు. ఊరికే ఎలాంటి వాడికైనా బంగారపు పండానికైనా గోడ చేర్పని ఉండాలి. కాబట్టి బంగారం చేశాక తన పండం ఇక్కడ నిలబడితే నిలబడదు, గోడవారే నిలబెట్టాలి, గోడ చేర్పని ఒకటి ఉండాలి. అలాగా మమ్మల్ని ఉపయోగించుకుంటున్నారంతే. సౌమిత్రుడపి సుగ్రీవం ప్రాహ కించిం మయావృతం తక్షమస్త మహాభాగా. అప్పుడు నన్ను క్షమించవయ్యా అన్నాడు లక్ష్మణుడు. ఎందుకంటే ఎంతవరకు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడే అక్కడ చెప్పేస్తాను. ఇప్పుడేమో నేను రాముడికి దాసున్నయ్యా, నువ్వెలా భక్తుడు, నేను అలా భక్తున్నయ్యా, నన్ను చెప్పవలసిన ప్రార్థనకి ఏంటి? ఆయన తెలుసుకుంటే నేను లెక్క. ముల్లోకాన్ని జయించగలిగారు ఆయన. అసలు సీతను వెతకడం కోసం కానీ, రావణాసును చప్పడం కోసం కానీ, ఆ రాక్షసుని చప్పడం కోసం కానీ నా పనేం లేదు. ఏదో నిమిత్త మాత్రంగా ఎవరికైనా ఒక సాయం అంటూ ఒకటి ఉండాలి కనుక మమ్మల్ని సహాయంగా ఉపయోగించుకుంటున్నాడు తప్ప కర్త కర్మ క్రియ అన్నీ ఆయనే అని చెప్పేటప్పటికి, అయ్యో నువ్వు ఇంత భక్తి విశ్వాసాలు పెట్టుకున్నావు అనుకోలేదు, మీరు మర్చిపోయేవేమో, చేసిన మీరు మర్చిపోయి కృతజ్ఞుడిపోయేవేమో అన్న సందేహంతో ఇన్ని మాటలు మాట్లాడాను. క్షమస్వ మహాభాగా, ఓ మహాభాగా నన్ను క్షమించవయ్యా అన్నాడు. పెద్దవారి యొక్క లక్షణం అలా ఉంటుంది. ఎంత అవసరమైతే ఎంత కోపడతారో తప్పు వారిదే అని తెలుసుకుంటే వెంటనే క్షమాపణ కూడా కోరుకోవాలి. తప్పు ఒప్పుకోవడం తప్పు కాదు, అది చాలా పెద్ద మనిషి లక్షణం అవుతుంది తప్ప సారీ చెప్పినంత మాత్రం చేత వాళ్ళ స్థాయి దిగిపోదు, ఇక్కడ కిందకి ఇంకా గొప్పదిగా నిలబడుతుంది, పెద్దరికి నిలబడుతుంది. తప్పుని ఒప్పుకోవడానికి కూడా చాలా ధైర్యం కావాలన్నమాట. అక్కడతో ఎన్నో సమస్యలు తీరిపోతూ ఉంటాయి. కనుక తక్షమస్త మహాభాగా ప్రణయాత్ భాషితం మయా. నీ మీద మాకు కొంత చనువు ఏర్పడిపోయింది కదా, ఎంతకాలం ఓ స్నేహం ఏర్పడిపోయింది కదా, ఆ చనువుతో నిన్ను మాటలు మాట్లాడేసాను తప్ప వేరే ఏమనుకోకే. ప్రణయాత్ చూడండి, తర్వాత నుండి ఆ పశ్చాత్తాపం కలిగిన మళ్ళీ మాట్లాడే మాటలు అనమాట. ఏదో నీ మీద చనువు ఉంది, నిన్ను అనే చనువు నాకు ఉంది, ఆ చనువుతో అనేసాడు అంతే. అంతేగా నిజంగా నీ మీద కోపంతో మాటలు కావు. గచ్చామహ అజ్జేవ సుగ్రీవ రామ తిష్టటి కారణే. రాముడు అడుగులో ఉన్నాడు, సరే ఓ పని చేద్దాం, నువ్వు కూడా రా, నువ్వు నన్ను కలిసి ఇప్పుడు రాముడి దగ్గర పెడదాం. ఈ మాటలో రాముడికి చెప్పు, ఇలా ప్రయత్నాలు ప్రారంభించామని రాముడికి చెప్పు, ఆనందపడతాడు ఆయన. ఏక ఏవ అతి దుఃఖార్థ. పాపం ఒక్కడే ఉన్నాడు అక్కడ, చాలా దుఃఖంతో బాధపడుతున్నాడు. జానకి విరహాత్తు, జానకి విరహంతో చాలా దుఃఖపడుతున్నాడు. కాస్త నువ్వు వచ్చి ఓదార్చు, ఇంకెక్కడే ఈ అంతఃపురాన్ని కూర్చుంటానంటే కాదు, వచ్చి కాసేపు రాముడి దగ్గర కూర్చో. తదేత రథమారుష్య లక్ష్మణైన సమన్విత. అలాగే రథం ఎక్కి లక్ష్మణుడితో కలిసి రాముడు ఉన్న చోటుకి వెళ్ళాడు. అంటే సుగ్రీవుడు ఉన్న చోటికి రాముడు ఉన్న చోటికి రథం ఎక్కి వెళ్ళాల్సిన దూరం ఉందన్నమాట, పక్క పక్కనే వెళ్ళేవారు.
సరే, భేరే మృదంగై బహువృక్షవానరై శేతాతపత్రై విజనైశ్చ శోభిత నీలాంగదాబ్జై హనుమత్ ప్రధానై సమావృతో రాఘవమభ్యగాత్ హరి. హరి అంటే విష్ణుమూర్తి కదంలో, హరి అంటే వానరుడు అని అర్థం. ఈ హరి శబ్దం ఒకటి ఎన్ని అర్థాలో, హరి అంటే కోతి అని అర్థం, హరి అంటే గుర్రం అని అర్థం, హరి అంటే సింహం అని అర్థం, హరి అంటే మామూలుగా విష్ణుమూర్తి అర్థం. విష్ణుమూర్తి యొక్క పర్యాయంగా రాముడు అని అర్థం, కృష్ణుడు అని అర్థం. హరి శబ్దానికి అన్ని అర్థాలు ఉన్నాయి. అందుకని ఏ సందర్భంలో ఉపయోగిస్తున్నారో చూసుకుని జాగ్రత్తగా అర్థం. అందుకే హరీష అంటారు హనుమంతుడు. హనుమంతుడు హరీషుడు ఏమిటి అంటే వానరాధిపుడు అని అర్థం. అంటే వానర అధిపుడు అంటే అతను రాజా కాదు, అంటే అధిప శబ్దానికి శ్రేష్ఠుడు అని అర్థం అన్నమాట. అంటే హరీషుడు అంటే వానర శ్రేష్ఠుడు కనుక ఇక్కడ భేర్లు మ్రోగే. రాజు పెడుతున్నది రాజుగారు కదా, పెట్టే మళ్ళీ రాజలాంఛన ఇక్కడ మళ్ళీ ఇక్కడ ప్రోటోకాల్ వచ్చేస్తుంది కదా మరి సుగ్రీవుడికి. కాబట్టి భేర్లు మ్రోగే, మృదంగాలు మ్రోగే, మరి ఏరుగు పట్టు బయలుదేరే, మన వానరములు బయలుదేరే, శాతాపత్రాలు పట్టుకున్నారు, వ్యజనాలు వేస్తూ ఉన్నారు. నీలాంగద నీరుడు అంగదుడు హనుమంతుడు మొదలైన వారంతా చుట్టూ చేరితే ఆ సుగ్రీవుడు బయలుదేరి మంచి మహారాజు యొక్క హోదాలో బయలుదేరుకుంటూ అక్కడికి వెళ్ళాడు అనమాట. ఆ రకంగా సమావృతో రాఘవం అభ్యగాధరి, ఆ రాఘవం దగ్గరికి వీళ్ళందరూ కూడా చేరుకోవడం జరిగింది. ఇక సీతాన్వేషణం కోసం ప్రారంభించడానికి తాను చేసినటువంటి ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సుగ్రీవుడు చెప్పుకొచ్చి సరే స్వామి, వానరులు వస్తున్నారు వచ్చేస్తున్నారు, వందలు కాదు వేలు కాదు లక్షలలో కోట్లలో వచ్చేస్తున్నారు 7 ద్వీపాల నుంచి. వీళ్ళందరూ వెళ్ళి వెతకడం మొదలు పెడితే ఇంక ఎవరో ఆగరు వీళ్ళ ముందు. వాళ్ళు ఎలాంటి కూడా తెలుసా, వానరం అనుకుంటావేమో, ఒక్కొక్క వానరం ఒక ఏనుగుకున్నంత బలం, కొందరు వానరులకి 10 ఏనుగులుకున్నంత బలం, కొందరు వానరులకి 100 ఏనుగులుకున్నంత బలం, కొంతమంది వానరులకి 1000 ఏనుగులుకున్నంత బలం. ఇలాంటి అత్ర కేచితు గజబల, కేచితు దశ గజ ఉపమా, గజ అయుత బల. అయుతము అంటే 10,000 అని అర్థం. గజాయుత అంటే 10,000 ఏనుగుల యొక్క బలం కలిగిన వాడు. కేచితు అన్నే అమిత బల ప్రభో, ఇంకొక ముందు బలం ఇంత లెక్కట్లేదు. అలాంటి వానరులు ఉన్నారు మా దగ్గర. వారందరూ బయలుదేరి వచ్చేస్తున్నారు. ఇంకా ఏ సందేహాలు శుద్ధ స్ఫటిక సంకాశ కేచితు రాక్షస తండ్రి బా. కొంతమంది వానరులు చూస్తే వాళ్ళు వానరులు అనుకోరు, రాక్షసులే అనుకుంటారు. అంత భయంకర స్వరూపంతో ఉంటారు, పర్వత శిఖరాల్లో ఉంటారు. గర్జంత పరిత యాంతి వానరాహ యుద్ధకాక్షిణ. వాళ్ళందరూ యుద్ధం ఏదో వస్తే ఎంత బలం ఉంది కానీ ఎప్పుడు యుద్ధం చేసే అవకాశం మనకు కలగలేదు. యుద్ధం ఎప్పుడు వస్తుందా, మన బలం ఎప్పుడు చూపిద్దామా అని వారందరూ యుద్ధకాక్షులే ఉన్నారు. అలాంటి వాళ్ళందరినీ రప్పిస్తున్నానయ్యా, నీకేం పర్వాలేదు. అందరిని అన్ని వైపులకి పంపిస్తున్నాను. అందులో నా మంత్రులు ఉన్నారే, అందులో ఇతడు శ్రేష్ఠుడు జాంబవంతుడు చూపించాడు. ఇక నా దగ్గర ఎలాంటి వాడు ఉన్నాడో చెప్తున్నాను నేను. జాంబవంతుడు ఉన్నాడే, ఇతడు 1,000,000 భల్లూకాలకి అధిపతి. ఎలుగుబంట్లు 1,000,000 ఎలుగుబంట్లకి అతను జాంబవంతుడు అధిపతి. అంటే సినిమాలో చూస్తే జాంబవంతుడు ఒకడే కనిపిస్తారు. జాంబవంతుడు గారు అతనితో కూడా అలాంటి ఎలుగుబంట్లు కూడా 1,000,000 వచ్చాయి. ఏకంగా 1,000,000 ఎలుగుబంట్లు కూడా వచ్చాయి. వాళ్ళకి ఇతను అధిపతి. అంటే అతను ఒక్కడే రాలేదు అక్కడ. అలాగే సరే, ఇతను హనుమంతుడు చాలా ప్రఖ్యాతి కలిగిన వాడు, గొప్ప పరాక్రమం కలిగిన వాడు. వాయుపుత్ర అతి తేజస్వి, ఏషమే మంత్రినా శ్రేష్ఠ, 1,000,000 భల్లూక బృందప, 1,000,000 భల్లూకములకు అధిపతి. హనుమాన్ ఏష విఖ్యాత మహాసప్త పరాక్రమ. మహాసప్తము మహాపరాక్రమం కలిగినటువంటి ఈ హనుమంతుడు నాడే ఇతడు వాయుపుత్రుడు. వాయుపుత్ర అతి తేజస్వి, మంత్రి, బుద్ధిమతాం వరహ. ఇతనికంటే బలవంతుడు లేడు, ఇతనికంటే తెలివైన వాడు కూడా లేడు. బలం ఉన్న చోట తెలివి ఉండదు, తెలివి ఉన్న చోట బలం ఉండదు. ఇప్పుడు కండబలంతో ఏది సాధించలేరు, బుద్ధి బలంతో సాధించగలంటారు. కానీ కండబలము బుద్ధి బలము రెండూ కలిసిన వాడు హనుమంతుడు మాత్రమే. అంత తెలివైన వాడు లేడు, అంత కండబలం ఉన్నవాడు లేడు. ఓ పర్వతాలు కొడితే పిండి పిండి అయిపోతున్నారు. కానీ అది కాకుండా ఇంకా నలో నేరస్య గవయో గవాక్షో గంధమాదన. నరుడున్నాడు, నీలుడున్నాడు, గవయుడున్నాడు, గవాక్షుడున్నాడు, గంధమాదనుడున్నాడు, శరభుడున్నాడు, విభుదుడున్నాడు, మైందుడున్నాడు. వీళ్ళందరూ గజుడున్నాడు, పరసుడున్నాడు, వలీముఖుడున్నాడు, దధిముఖుడున్నాడు, సుషేనుడున్నాడు, కేశిలు ఉన్నాడు. అబ్బో, వీళ్ళందరూ మహాబలవంతులే.
వీళ్ళందరూ కూడా రామకార్యం మీద వీళ్ళందరూ బయలుదేరుతూ ఉన్నారు కనుక వీళ్ళందరినీ నాలుగు దిక్కులకు కూడా పంపిస్తున్నారు సుమా అని చెబుతూ తూర్పు దిక్కుకు వెళ్ళేవాడు, పడమర దిక్కుకు వెళ్ళేవాడు, ఉత్తర దిక్కు వెళ్ళేవాడు అందరినీ కూడా ఏర్పాటు చేసి వాళ్ళందరికీ ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి ఏమిటని చెప్పి ఎక్కడెక్కడ ఏముంటాయో కూడా చెప్పి మరి మీరందరూ కూడా వెళ్ళండి, చూడండి, సీత కనబడినా కనబడకపోయినా 30వ రోజుకి ఇక్కడ ఉన్నారు మీరు నెల దాటకుండా. ఇది ఇతను పెట్టిన ఆజ్ఞ. 30వ రోజు అంటే సీత 30వ రోజు దాటింది అనుకోండి, ఏ కారణం చేతనో దాటింది అంటే సీత దొరికితే మిమ్మల్ని విడిచిపెడతాం. సీత దొరకలేదు, 30 రోజుల సమయం దాటిపోయిందంటే మాత్రమే కూడా చంపేస్తాం. అప్పుడు మీరు వచ్చులే. ఇది అతను పెట్టిన నియమం. అలా పెట్టి అందరిని పంపాడు. దక్షిణ దిక్కుకు మాత్రం దక్షిణాందిశం అత్యర్థం ప్రయత్నేన మహాబలం యువరాజం జాంబవంతం హనుమంతం మహాబలం నలం సుషేణం శరభం మైందం దుబిధమేవ చ ప్రేషయామాస. దక్షిణ దిక్కు, ఎందుకంటే దక్షిణ దిక్కుకు తీసుకుని వెళ్ళాడు కాబట్టి ఉంటే గిట్టే దక్షిణ దిక్కున ఉంటుందేమో సీత అన్న ఒక అనుమానం ఉందిగా. తీసుకువెళ్ళినవాడు రావణాసురుడు కదా, ఆ రావణాసురుడు లంకలో ఉంటాడు కదా, ఆ లంక దక్షిణ దిక్కున ఉంది కదా. అందుకని ఉన్నవాళ్ళలో ప్రధానులు మహావీరులు తెలివైన వాడు అనుకున్న వాళ్ళని దక్షిణ దిక్కుకు పంపి, ఏమో అక్కడే దాస్తాడనే ఉంది, ఎక్కడైనా దాచించవచ్చు కదా, మిగిలిన దిక్కులు కూడా వెతకాలి. అందుకని మిగిలిన వాళ్ళందరినీ మిగతా అన్ని దిక్కులకి పంపించాడు. అప్పుడు దక్షిణ దిక్కు ఎవరెవరు పంపించాట? యువరాజు అయినటువంటి అంగదుని పంపాడు, జాంబవంతుని పంపాడు, పంపుతున్నాడు, హనుమంతుని పంపుతున్నాడు, నరుడు పంపుతున్నాడు, సుషేనుడు పంపుతున్నాడు, శరభుడు పంపుతున్నాడు, మహేంద్రుడు పంపుతున్నాడు, ద్వివిధుడు పంపుతున్నాడు. వీళ్ళందరూ అటు పంపిస్తూ వాడితో ఒక మాట అన్నాడు. సుగ్రీవుడు మాట చెప్తున్నాడు వాళ్ళతో. విచిన్మంత ప్రయత్నైన భవంతో జానకీం శుభాం. మంగళ స్వరూపిణి అయినటువంటి ఆ జానకీదేవి మీరందరూ జాగ్రత్తగా వెతకండి. మాసాత్ అర్వాంగ్ నివర్తర్థం మచ్చేసన పురస్తరా. నెల తిరగకుండా ఇక్కడికి రండి. సీతాం అదృష్ట్వా యదివో మాసాదూర్ధ్వదినం భవేత్. సీతాన్ని చూడకుండగా, అంటే సీత జాడ తెలియకపోవడమే కాకుండా తెలియని వారికి నెలకు ఒక్కరోజు అదనంగా దాటినా మాసాత్ ఊర్ధ్వం దినం భవేత్ తదా ప్రాణాంతికం దండం మత్తః ప్రాప్స్య ధవానరా. నేను వారికి మరణదండన విధిస్తాను, ఇంకో దండన ఏది ఉండవు. ఇది ప్రస్తావ్య సుగ్రీవో వానరాన్ భీమ విక్రమాన్ రామస్య పార్శ్వే శ్రీరామన్ నత్వా చ ఉపవేశత. ఇలా చెప్పేసి రాముని పక్కకి వచ్చి కూర్చున్నాడు సుగ్రీవుడు. గచ్చంతం మారుతిని దృష్ట్వా. అప్పుడు అలా వెడుతున్నటువంటి ఇంక బయలుదేరారు, దక్షిణ దిక్కు వీడు బయలుదేరేస్తున్నారు. అలా వెడుతున్నటువంటి మారుతిని చూచి, అంటే హనుమంతుని చూచి రామ వచనం అప్రవిత. రాముడు పిలిచాడు, మాట మాట్లాడాడు. అభిజ్ఞానార్థం ఏతన్మే హి అంగుళీయకం ఉత్తమం. ఇదిగో నాయన, మరి సీత కనుక నీకు కనబడిందనుకో, చూడండి ఇన్ని కోట్ల మందిని అన్ని దిక్కులకు పంపిస్తుంటే దక్షిణ దిక్కు కూడా జాంబవంతుడు అంగడు లాంటి వీళ్ళు పంపిస్తున్నా హనుమంతుడు మాత్రమే పిలిచి, ఒకవేళ సీతని కనబడిందనుకో, నిజంగా నువ్వు నా దగ్గర నుంచి వచ్చావని ఆవిడ నమ్మాలి కదా. అంటే రాక్షసులు రకరకాల మాయలు చేస్తారు, అలాగే నిన్ను కూడా ఏదో రాక్షసుడిగా నమ్మకపోతే అందుకు నమ్మకం కలిగించడం కోసం ఒక ఆనవాలు, ఏదైనా ఆనవాలు కూడా అనేటువంటి సంప్రదాయం అక్కడి నుంచి ఉందన్నమాట. అందుకని ఆనవాలుగా నా పేరు చెక్కబడిన రామనామాంకితం చేదం పశ్చదేవి అంగుళీయకం అని వాల్మీకి రామాయణంలో సుందరకాండలో చెప్తాడే, అలాగా రాముని పేరు చెక్కబడి ఉన్నటువంటి ఉంగరాన్ని హనుమంతుడికి ఇవ్వడం జరిగిందట. గచ్చంతం మారుతం దృష్ట అభిజ్ఞానార్థం ఏతన్మేహి అంగుళీయకముత్తమం మన్నామాక్షర సంయుక్తం. నా పేరులో ఉన్న అక్షరాలు చెక్కి ఉన్నటువంటిది. సీతాయ దీయతాం రహః. సీతకి ఈ రహస్యంగా. సీత కనుక నీకు కనబడితే, ఇదిగోనమ్మా నేను రాముడి దగ్గర నుంచి వచ్చాను, రాముడు క్షేమంగా ఉన్నాడు అని చెబుతూ ఉంగరాన్ని రహస్యంగా ఇయ్యి. రహః అంటే రహస్యము అని. అస్మిన్ కార్యే ప్రమాణం హి త్వమేవ కవి సత్తమ. ఈ జరుగుతున్న సీతాన్వేషణ కార్యక్రమంలో ఎన్ని కోట్ల మంది పెడుతున్నా నాకు నువ్వే ప్రమాణం. అంటే నాకు నీ మీద నమ్మకం పెట్టుకున్నాను. అయితే సీత జాడ నీకే తెలియాలి, నువ్వే కనిపెట్టగలవు, ఇంకెవరి వల్ల అవుతుందని నేను అనుకోవట్లా, నీ వల్ల అవుతుందని ఎందుకో నాకు నీ మీద నమ్మకం కలిగింది. సరే, జానామి సత్వం తే సర్వం గచ్చ పంథా సమస్తవ.
జానామి సత్వం తే, నీ శక్తి ఏమిటో నాకు తెలుసు. గచ్చ వెళ్ళు. పంథాహ శుభ తవ, నీ మార్గము, తవ పంథాహ అంటే నువ్వు వెళ్ళే మార్గము శుభం శుభ శుభంకరమైనది, మంగళప్రదమైన అవుగాక, నీకంతా మంచి జరుగుగాక. పెద్దవారు ఎప్పుడు ఆశీర్విస్తున్నప్పుడు ఈ ఆటోగ్రఫీ రాయించుకున్నారు పూర్వం, అప్పుడు ఏదో శుభాస్తే పంథాన సంతు అని, అంటే ఇది మనకి శ్లోకంలో ఉన్నమాట. ఒక శ్లోకం ఉంది, అందులో ఒక మాట శుభాస్తే పంథాన సంతు, తే పంథాన నీ మార్గములు శుభాహ శుభకరమైన మంగళప్రదములైనవి, సంతు అవుగాక నీ మార్గములన్నీ మంగళకరం అవుగాక. ఇక్కడ ఏకవచనంలో నీ మార్గము, ఒకే మార్గం దక్షిణ మార్గం అడుగుతున్నాడుగా, నీ మార్గం శుభకరము లేదా మంగళకరము అవుగాక అని. ఏవం కపీనామ రాజ్ఞాదేవ దృష్ట పరిమార్గణే సీతాయాః అంగరముఖ బభ్రముఖః బభ్రముః తత్ర తత్ర, ఇంకా అక్కడ చాలా అలా బయలుదేరి వెళ్ళారు. భ్రమంతః వింజగహనే దదృశుః పర్వతోపం రాక్షసం భీషణాకారం భక్షయంతం మృగాన్ గజాన్. పెడుతూ ఉండగానే కొద్ది దూరం వెళ్ళేటప్పటికీ వీళ్ళకి ఓ పెద్ద అక్కడికి కనిపించిన పర్వతంలా ఉన్నాడు. వాడు ఏనుగుల్ని పెద్ద పెద్ద మృగాన్ని కూడా తినేస్తున్నాడు. అలా నోడు చూసి అబ్బో ఎంత ఏకంగా ఏనుగుని ఇలా పట్టుకుని తినేస్తున్నాడు వీడు, వీడు చెరుగెడుతున్నట్టుగాను, వీడే రావణాసుడు అయి ఉంటాడు, అమ్మ వీడు సామాన్యుడు కాదు అని నరేంద్ర వీడి పని చూద్దామని పట్టేసిన వాడిని రకరకాలు కొట్టి వాడు చంపేశారు, చచ్చిపోయాడు. ఎంత తెలియక చేసిపోయాడేంటి? అయితే రావణాసుడు కాదండి. రావణాసుడు అంటే ఇంత తెలియక రావడానికి వీలేదు, ఇంత తేలిక చనిపోయితే వీడు రావణాసుడు కాదు. పోన్లే, మనం ఎందుకే దేవుతున్నామో దాంట్లో మన కార్యం విజయవంతం అవుతుందన్నదానికి ఇది ఒక శుభోపస్థితి. అంటే ఒక దుర్మార్గుడు మరణించడం అనేది శుభోపస్థితి అవుతుందిగా. అందుకని రావణ అయమితి జ్ఞాత్వా, ఇతడు రావణుడు అయి ఉంటాడని వాళ్ళందరూ కొట్టారు. కానీ నాయం రావణ ఇత్యుక్త్వా, ఎంత తేలిక చనిపోయాడంటే ఇతడు రావణుడు కాదు అనుకుని మళ్ళీ తిరిగి యయుహు అన్యత్ మహద్వనం, తిరిగి మళ్ళీ మరో వనాన్ని, మరో అడవి నుంచి అడవిలో వెళ్ళిపోతున్నారు అనమాట. మళ్ళీ మరో అరణ్యాన్ని బయలుదేరి వెళ్ళిపోయారు. వాళ్ళందరూ వెతకడం మొదలు పెట్టారు. సరే, చాలా దూరం వెళ్ళారు. చాలా రోజులు గడిచిపోయింది. ఎన్నాళ్ళేందో లెక్కెట్టుకోవడానికి కూడా ఎవరి వల్ల అవ్వటం లేదు. రోజులు సంఖ్య తెలియటం లేదు. కొంత దూరం వెళ్ళేటప్పుడు ఏమైపోయిందంటే ఇంకా వాళ్ళు వెళ్ళిన ప్రాంతం అంతా నిర్జలంగా ఉంది. తినడానికి తిండి లేదు, ఏ చెట్టు చూసినా కాయ లేదు, పండు లేదు, మరి దుంపలు లేవు, తాగడానికి ముఖ్యంగా నీళ్లు. ఆ పరిస్థితి వచ్చేసింది. చాలా బాధపడిపోతున్నారు. ఇక్కడ సైనికులు ఎక్కడికైనా యుద్ధానికి బయలుదేరుతున్నారంటే వాళ్ళకి కావలసినంత నీరు, కావలసిన తిండి అది ఏర్పరచడం అదొక మళ్ళీ పెద్ద వ్యవస్థ. దానికోసం మళ్ళీ వేరే వాళ్ళని పురమాయిస్తారు. ఆ ఏర్పాట్లన్నీ ఒకరు చూసుకోవాలి. ఇప్పుడు రైలు ప్రయాణం చేసే వాళ్ళందరికీ ఆహారం కూడా క్యాటరింగ్ అనేటువంటి వ్యవస్థ ఒకటి ఎలా ఉంది. క్యాటరింగ్ అనే ఏంటిది, ప్యాంట్రీ కార్. ఆ ప్యాంట్రీ కార్ అనేటువంటి వ్యవస్థ ఒకటి ఎలాగా ఏర్పాటవుతుందో రైల్లో, అదే రకంగా అదో వ్యవస్థ. ఆ వ్యవస్థతో ఒకటి చూసుకుంటూ ఉంటారు. ఇవన్నీ కొన్ని కార్యక్రమాలు జరగడం అంటే ఆ కొన్ని వ్యవస్థలు, అన్ని వ్యవస్థల్లోనూ ఏ ఒక్క లోపము లేకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక పెద్ద కార్యక్రమాలు, ఒక ఈవెంట్ మేనేజర్స్ ఎడపడం కాదు, వాళ్ళు అన్ని కోణాలను చూసుకోవాలి. వాళ్ళు ఏ ఒక్కటి లోపం కాకూడదు. వాళ్ళు ఏం చేస్తారు, దేనికి దాన్ని ప్రమాణం చేస్తారు, అందరి మీద హ్యాపీగా ఉంటారంటే. అందువల్ల వాళ్ళకి ఆ పనులు సులువుగా అవుతాయి. లేదంటే అన్ని పనులు ఒక్కడేలా చూస్తాడు, అందరిని ప్రమాయిస్తారు. ఇక్కడ వీళ్ళు కూడా దేనికి దానికి అందరిని కూడా ప్రమాణిస్తారు. ఇక్కడ ఎందుకేంటి, వీళ్ళు అన్ని చూస్తున్నారు కానీ తినడానికి తిండి లేదు ఇక్కడ. అది అవసరమే కదా. మామూలుగా వీళ్ళు ఎలా వెళ్ళారు, తింటున్న లేకుండా వెడుతున్నది అడవి కనుక, అడవిలో వెతుకుతున్నాం కనుక అడవిలో ఎక్కడ పడితే అక్కడ కాయలు ఉంటాయి, పళ్ళు ఉంటాయి, కందమూలాలు ఉంటాయి, తాగడానికి నీళ్లు ఉంటాయి. కానీ ఆ దురదృష్టం నుండి ఒక ప్రదేశంలో ఏమీ లేవు, గొంతు పెడుతుపెట్టుకుపోతుంది. అదృష్టంతో ఒక పెద్ద గుహలోంచి కొన్ని పక్షులు బయటకొచ్చాయి. ఆ పక్షుల యొక్క రెక్కలు తడిచి ఉన్నాయి. అమ్మ అంటే ఇక్కడ కిందెక్కడ జలం ఉంది. తినడానికి తిండి లేకపోతే అక్కడ పక్షులు ఉండవు, తాగడానికి నీళ్ళు లేకపోతే అక్కడ పక్షులు ఉండవు, మృగాలు ఉండవు. పక్షులు కానీ మృగాలు కానీ ఉన్నాయి అంటే దగ్గరలో తాగడానికి తినడానికి కూడా ఉన్నాయి అని అర్థం. అడవులలో ప్రదేశాలు అలా నిర్ణయిస్తారు. అంటే ఎక్కడైతే మృగములు ఉండవో అక్కడ ఉందో అనుకోరు. మృగాలు కానీ చోట నీళ్లు పళ్ళు కూడా ఉండవు. అందుకని ఉంటాయి, మరీ క్రూర మృగాలు లేకుండా చిన్న మృగాలు ఉండే ప్రదేశాలు చూసి అక్కడ నివసిస్తూ ఉంటారు అన్నమాట. కనుక ఆర్ద్రపక్షాన్ క్రౌంచ హంసాన్ నిశ్రుతాన్ దదృశు తత, ఆ బిలము నుండి
తడిసిపోయిన రెక్కలు ఎగిరిగినటువంటి క్రౌంచ పక్షులు, తడిసిన రెక్కలు ఎగిరిగినటువంటి హంసలు, ఇలాంటి వాటిని చూశారు. అప్పుడు అత్ర ఆస్తే సలిలం నూనం, అనుమానం లేదు, నిశ్చయంగా ఇక్కడ నీళ్లు ఉన్నాయి. ప్రవిశాము మహాగుహం, ఆ మహాగుహలో మనం కూడా ప్రవేశిద్దాం. కాస్త తాగడానికి తినడానికి దొరుకుతాయి. అలసిపోయి ఉన్నాం మనందరం కూడా. ముఖ్యంగా నాయకుడు ఉన్నాడు కదా అంగనుడు, అతను చూసుకోవాలి. అతను తట్టుకోగలిగిన మిగతా వాళ్ళందరికీ తిండి చెప్పడం కావాలి కనుక వాళ్ళ ఆకలి సంగతి పట్టించుకోవాల్సిన అవసరం అతనిదే. కనుక మనందరం కూడా ఆ లోపలికి పెడదాం. మహాగుహ అన్నారు, అంటే ఎంత పెద్ద గుహ చూడండి అంటున్నారు. ఈ చెప్తూ హనుమానగిరే ప్రవివేశ తమన్వయు, ముందుగా హనుమంతుడు లోపలికి వెళ్ళాట. ఎటు ఏదొచ్చినా ఓ లోపలికి వెళుతుంది. గుహ లోపలికి ఏ ప్రమాదం వస్తుందో తెలియదు. ప్రమాదం ఏదైనా వస్తే ముందు వాడు దొరుకుతుంది, వాడు వెనక వాడు జాగ్రత్త పడవచ్చు. అందుకని ఓ ప్రమాదం ఏదైనా వచ్చినా తట్టుకోగలిగే శక్తి ఉన్నవాడు ముందు ఉండాలి. ఇంకా వాళ్ళలో శక్తిమంతుడు హనుమంతుడి కంటే ఎవరున్నారు అంటే హనుమంతుని ముందు పెట్టి వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళారట. సర్వే పరస్పరం ధృత్వా బాహూన్ బాహుభిరుత్సుగా బాహుభి ఉత్సుగా, వాళ్ళందరూ ఒకటి ఒకరు పట్టుకు జాగ్రత్తగా లోపల భయం వెళ్ళి ఏమవుతుంది గొడవ గడిపోతున్నారు, అది ఏంటో తెలియదు. అంటే ఒకరి చేతులు పట్టుకుని జాగ్రత్తగా లోపలికి వెళ్ళారు. హనుమంతుడు ముందు వెళ్తున్నాడు, మీరు అడగాలి అంటే అందరూ చెయ్యి పట్టుకుని లోపలికి వస్తూ ఉన్నారు. అంధకారే, అంత కట్టిగా చీకటి, మహద్దూరం, చాలా దూరం ఉంది. ఏదో 10 అడుగులు ఇస్తే వచ్చేయలేదు. యత్వా పశ్యన్ కపీశ్వర, చాలా దూరం, కటిక చీకటితో చాలా దూరం వెళ్ళిన తర్వాత అక్కడ కాస్త వెలుగు కనిపించింది. ఆ వెలుగు కూడా దీపాలు కాదు, మణులు ఉన్నాయి ఆ గుహలో. ఆ మణుల యొక్క కాంతులు బయటకు వస్తున్నాయి. అందువల్ల ఎక్కడ ఏముందో కనబడుతుంది. జలాశయాలు కనిపించాయి. మణి నిమిత్తం యాన్ కల్పద్రువోపమాన్, కల్పవృక్షాలు లాంటి చెట్లు కూడా ఉన్నాయి. అంటే వృక్షాలు ఉన్నాయి, సరస్సులు ఉన్నాయి. అమ్మయ్య బ్రతుకు జీవుడు అనుకున్నారు. వృక్షాన్ పక్వఫలై నమ్రాన్, పళ్ళు ఉండడం కాదు, అంటే పచ్చికాయలు కూడా కాదు, పళ్ళు బాగా కాయలని పండిపోయి ఆ పళ్ళ బరువు చేత వృక్షముల యొక్క కొమ్మలు అలా వంగిపోతున్నాయి కిందకి. అంటే తినడానికి సిద్ధంగా ఉన్నాయన్నమాట అవన్నీ కూడా. ఇక్కడ అదే చెప్తుంటారు, గొప్పవారైన వారు, ఉపకారం చేసేవారు గొప్పవారైన వారు అలా వినయంగా వంగి ఉంటారు. చెట్ల పళ్ళు ఇచ్చే చెట్టు వంగి ఉంటాయి, పళ్ళు లేని చెట్లు కొమ్మలు పైకి లేచిపోతాయి. పళ్ళు వచ్చేదాకా వచ్చేప్పటికి కొమ్మలు ఇంకా వంగి ఉంటాయి. అంటే సత్పురుషులకు సంపదలు పెరిగే కొద్దీ వినయం పెరుగుతుంది. చెట్లకు పళ్ళు పెరిగే కొద్దీ కిందగా వంగినట్టే వాళ్ళు వంగి ఉంటారు అని మనం చెప్తూ ఉంటారు. ఏమంటారు సుభాషితాలు, నీతి శాస్త్రంలో ఇలాంటి శ్లోకాలన్నీ మనకు ఉంటాయి. సరే కదా. వృక్షాన్ పక్వఫలై రమ్రాన్, పండిన పళ్ళ చేత వంగి ఉన్నటువంటి చెట్లను చూశారు. ద్రోణ సమన్విత మధుద్రోణ సమన్విత, మంచి రసవంతమైనటువంటి పళ్ళు చూశారు అక్కడ. సరే, గృహాలు కనిపించాయి అక్కడ. సర్వగుణోపేతాన్ మణివస్త్ర అరిపూరితాలు, ఏవో కొన్ని ఇల్లు లాంటి ఆ గుహలోనే ఏదో గదుల్లో ఉన్నాయి. అక్కడ వస్త్రాలు లాంటివి కూడా కొన్ని వస్తువులు కూడా కనిపించాయి. అంటే ఎవరో ఉన్నారనమాట అక్కడ. మణి వస్త్రాలు పూరితారు, మడులు ఉన్నాయి బోడు, వస్త్రాలు ఉన్నాయి బోడు ఉన్నాయి. దివ్య భక్ష్యాన్ని, వండిన పదార్థాలు కూడా ఉన్నాయి. భక్ష్యములు, తినదగిన పదార్థాలు. అన్న సహితాన్, అన్నంతో కూడిన అన్నం కూడా ఉంటుంది అక్కడ. మానుషై పరివర్జితాలు, కానీ మనుషులే తినాలంటే కావాల్సిన అన్నం ఉంది, వండేసిన అన్నం. కానీ మనుషులు మాత్రం ఎవరు లేరు అక్కడ. దాంతో చూసిన వాళ్ళందరికీ ఆశ్చర్యం కలిగింది. విస్మితాహ తత్ర భవనం, ఏంటి ఈ భవనం ఏంటి, ఈ జలాశయాలు ఏంటి, ఈ పళ్ళు ఏంటి, ఈ వస్త్రాలు ఏంటి, ఈ మడుగు మాణిక్యాలు ఏమిటి, ఈ సిద్ధాంతములు ఏమిటి, మనుషులు ఎవరు లేరేంటి అని ఆశ్చర్యం కలిగింది. అప్పుడు ప్రభయా దీప్యమానాంతు దదృశు స్త్రియం ఏకకా, ఒక్క స్త్రీ కనిపించింది. కనబడి జాయంతి, ధ్యానంలో ఉంది. చీరవసనాం, చీర కట్టుకుని ఉన్నది. చీరవసనాం అంటే నార చీరని అర్థం. చీర అంటే నార పట్టని అర్థం అన్నమాట. చీర సత్వం సంస్కృతమే, ఇది తెలుగు కాదు. మనోసారి కూడా వచ్చింది మనకి ఇందులో. కనుక చీరవసనాం, చీర వస్త్రం కట్టుకుంది. చీర వస్త్రం అంటే నార వస్త్రం అవుతుంది అనమాట. యోగినిగా ఉన్నది. యోగమాస్థితాం, యోగం చేస్తూ ఉంది కనబడుతుంది. అలాంటి ఆమెను చూసి అప్పుడు ప్రణయము, అందరూ కూడా నమస్కారం చేశారు. ఆమె తాం మహాభాగాం భక్త్యా భీత్యా చ వానరాః దృష్ట్వా తాన్ వానరాన్ దేవి ప్రాహ యూయం కిమాగతాః. ఎవరయ్యా మీరు? వీళ్ళందరూ నమస్కారం పెట్టారు. ఎవరయ్యా మీరు, ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగితే కుతో వా కశ్చిదూతా వా వత్సానంకిం ప్రదర్శత,
ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరికి సంబంధించిన వారు, అసలు మా ప్రదేశానికి ఎందుకు వచ్చారు చెప్పమని అడిగింది. అక్కడ ఎవరు రారు మరి ఎప్పుడు. తత్సృత్వా అది విని హనుమాన్ హనుమంతుడు అన్నాడు ఏమని, శృణ్వక్ష్యామి దేవితే, దేవి చెబుతున్నారు విను. పితురాజ్ఞాం పురస్కృత్య సభాన్యః సానుజో వరం గతస్తత్ర హృత భార్య తస్య సాధ్వి దురాత్మన. తండ్రి గారి ఆజ్ఞను పాటించి అడవులకు వచ్చాడు రాముడు అనేవాడు. అతని తమ్ముడు లక్ష్మణుడితోనూ భార్య సీతతోనూ కలిసి అతని భార్య అయినటువంటి సీత ఒక దుర్మార్గుడి చేత రావణుడి చేత అపహరింపబడింది. ఆవిడ వెతుక్కుంటూ మేము వస్తున్నాం. అక్కడ సుగ్రీవుడు అనేవాడు మిత్రుడయ్యాడు, ఆయన మమ్మల్ని పంపించారు. ఆ సుగ్రీవుని ఆజ్ఞ మీద మేమందరం కూడా బయలుదేరి వస్తున్నాం అని దడ మొత్తం వారి చరిత్ర అంతా ఉరి కట్టే గుట్టే తెచ్చారని చెప్పారు. అప్పుడు ఏమంటుంది, హేమానామపురా దివ్య రూపిణి విశ్వకర్మణ పుత్రి మహేశు నృత్యేన దోషయామాస భామిని. సరే, హేమ అని చెప్పేసి ఒక దివ్య రూపిణి విశ్వకర్మ యొక్క కుమార్తె ఉండేది. ఆమెకు నేను చెరికెత్తను. ఆమె ఇక్కడ చాలా కాలం తపస్సు చేసి నృత్యంతో రోజు నృత్యం చేసి ఇక్కడ పరమేశ్వరుడు సంతోషపెడుతూ ఉండేది. మహేశం నృత్యేన దోషయామాస భామిని. ఆనందపడినటువంటి పరమేశ్వరుడు ఏం చేశాడంటే ఆవిడకు దివ్య పొరలు ఈ పొరం అంతా కూడా ఆవిడ ఇచ్చాడు. ఒకప్పుడు హేమ అనేటువంటి స్త్రీ తన నృత్యంతో పరమేశ్వరుని ఆనందపడితే ఒక దివ్యమైనటువంటి నగరాన్ని, ఒక పురాన్ని అంటే ఒక గుహ నిర్మించి ఇందులో ఉండని చెప్పేసి ఇచ్చాడు. అక్కడ ఆవిడ తపస్సు చేసుకుంటూ ఉంది. ఇప్పుడు ఆమె ఇంకా ఊర్ధ్వలోకానికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతుంది నన్ను ఇక్కడ యోగం చేసుకుంటూ అనుష్ఠానం తీసుకుంటూ ఉన్నామన్నది. తస్య అహం సఖి, నేను ఆమె యొక్క సఖిని. విష్ణుతత్పర మోక్షకాంక్షిని, నేను కూడా మోక్షాన్ని కోరుకుంటూ ఉన్నాను. నా తపస్సు పూర్తయిన తర్వాత నేను మోక్షం పొందవలను. నామ్నా స్వయం ప్రభా, నా పేరు స్వయం ప్రభ. ఈవిడ స్వయం ప్రభ వృత్తాంతంలో వచ్చామన్నమాట. హేమకు చెరిగెత్తుంది, ఆవిడ పేరు స్వయం ప్రభ. ఆ స్వయం ప్రభ అని అంటారు నన్ను. నామనా స్వయం ప్రభ దివ్య గంధర్వతనయాపురా. మా నాన్నగారు దివ్య గంధర్వుడు, ఆ గంధర్వుని యొక్క కుమార్తెను నేను. గచ్చంతి బ్రహ్మలోకము సా మాం ఏదం తపశ్చర. నా స్నేహితురాలైనటువంటి హేమ బ్రహ్మలోకాన్ని వెళ్ళిపోయింది. బ్రహ్మలోకాలు వెళ్ళిపోతూ నాకు చెప్పిందనమాట. ఏమని, గచ్చంతి బ్రహ్మలోకం సా మమ నాకు చెప్పింది ఏమని, ఇదం తపశ్చర, నువ్వు ఇలాగే ఇక్కడే తపస్సు చేసుకుంటూ ఉండు, ఇక్కడే ఉండు. నాతో పాటు నువ్వు కూడా బ్రహ్మలోకం వచ్చేదో అనుకో. నా తపస్సు పూర్తయింది, నేను వెళుతున్నాను. నువ్వు ఇంకా తపస్సు చేయవలసి ఉన్నావు. తపస్సు చేసుకుంటూ ఇక్కడే ఉండు నువ్వు. అత్రేవ నివసంతి త్వం సర్వ ప్రాణి వివర్జితే. అందరి ప్రాణి, ఎవరు ఏ ప్రాణులతోటి నువ్వేమి ఏ సంగతిని పెట్టుకోకుండా, ఎవరితో నిమిత్తం లేకుండా, నీ తపస్సు నీది, నీ గొడవ నీది, నీ తిండి నీది, నీ దాహమిస్తే మంచిని తాగుతావు, ఆకలిస్తే తిండి తింటావు, మీరు సమయం సమయం స్నానం చేస్తూ ఉంటావు, తపస్సు చేసుకుంటూ ఉంటావు. అంతే, నిస్సంగముగా ప్రవర్తించు. ఇలా ఎంతకాలం అంటే త్రేతాయుగే దాశరథి భూత్వా నారాయణ అవ్యయ భూభార హరణార్థాయ విచరిష్యతి కాననే. త్రేతాయుగం వస్తుంది, ఇంకా మన కృతయుగంలో ఉన్నాం. త్రేతాయుగం వస్తుంది. అప్పుడు శ్రీమన్నారాయణమూర్తి దాశరథిగా అంటే దశరథుని యొక్క కుమారుడిగా జన్మిస్తాడు. వీడు చూడండి ఆ తపశ్శక్తులు. పుట్టబోయేవాడు పేరుతో సహా చెప్పేస్తున్నాడు వీడంతే. ఏ పేరుతో ఉంటాడో. దశరథుని కుమారుడిగా ఒకడు జన్మిస్తాడు. ఆ జన్మించినప్పుడు ఎందుకోసం అంటే భూభార హరణార్థాయ, భూమికి భారం తగ్గడం కోసం, అంటే దుష్టుడైనటువంటి రాక్షసుని చంపడం కోసమని శ్రీమన్నారాయణమూర్తి క్రిందికి దిగి వస్తాడు. అలా వెతుక్కుంటూ వస్తాడు. ఈ అడవులన్నీ కూడా తిరుగుతూ ఉంటాడు. ఆయన ఈ అడవులన్నీ తిరుగుతూ ఉంటాడు. మార్గంత వానరాహ తస్య భార్యాం ఆయాతితే గుహాం. అతని భార్య అపహరింపబడుతుంది. ఆ భార్యను వెతుక్కుంటూ వానలో వస్తాడు. ఆ వానరు ఈ గుహలోకి వస్తాడు. చూడండి, జరగబోయి ఎలా చెప్పేస్తుంది. ఎవరు? హేమ చెప్పింది. వస్తాడు. వచ్చినప్పుడు తేగం పూజయిత్వా అసతాన్, వారిని గౌరవించి నత్వా వారికి నమస్కరించు. రామం స్తుత్వా, అక్కడ రాముడిని కనబడకపోయినా రాముడు స్తోత్రం చేసి ప్రయత్నత యాతాతి భవనం విష్ణోహో యోగ్యమ్యం సనాతనం. అప్పుడు వారందరికీ నువ్వు చేయగలిగిన ఉపకారం చేసి, అప్పుడు నీ చేతిలో ఏ ఉపకారం ఉంటుందో అది చేసేసి బయలుదేరి అప్పుడు నువ్వు విష్ణులోకానికి వెళ్ళిపోతావు.
అప్పుడు వైకుంఠానికి వెళ్ళు, అంతవరకు ఇక్కడే ఉండు అని నాకు చెప్పింది. ఇదిగో ఇతః అహం గంతుమిచ్చామి, ఇదిగో ఇప్పుడు నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను, మీరు వచ్చేసరి కదా. ఆమె చెప్పినట్టుగా జరిగింది. రామం ద్రష్టం త్వరాన్విత, రాముని చూడడానికి నేను త్వరపడుతున్నాను అంటే రామరూపంలో ఉన్నటువంటి ఆ విష్ణుమూర్తిని చూసి నేను అక్కడ చేరుకుని ఆ రాముణ్ణి విష్ణుమూర్తిని చూస్తాను. యూయం, ఇంకా మీరు చేయాల్సినది, వాళ్ళకి వీడు చేయాల్సిన ఉపకారం ఏమిటి అంటే, చూడండి మరి నిజంగా అవసరం ఎలా వచ్చిందో. ఇక్కడ కనుక ఇది లేకపోతే ఆ వాళ్ళు ఆకలితో చచ్చిపోతారు. ఇంకొంచెం దూరం పడితే ఏముంది, సముద్రం ఉంది, ఉప్పు నీరు ఏమి ఎందుకు పని చేయదు. సముద్రం వల్లనే పళ్ళ చెట్లు కూడా ఏమి ఉండవు కనుక ఇక్కడ పుష్కలమైన భోజనం ఇక్కడ వీడి దొరికిందనమాట. కనుక యూయం పిబద్ధం, మీరందరూ హాయిగా త్రాగండి. అలాగే గవిష్యత బహిర్భావం, కావలసిన త్రాగండి, కావలసినవి తినండి, అప్పుడు బయటికి పెడితే కానీ. తదేవ చక్రుహూతే వేగాగ్రత పూర్వస్థితం వనం, పూర్వం ఎక్కడి నుంచి మీరు వచ్చారో అక్కడికి నేను తీసుకువెళ్తాను, పంపిస్తాను అని. అప్పుడు మీరందరూ కావాల్సిన తినండి, తాగండి, అన్నీ అయిన తర్వాత ఒక్కసారి కళ్ళు మూసుకోండి అని చెప్పింది. అందరూ కళ్ళు మూసుకున్నారు. మళ్ళీ కళ్ళు తెరిచేటప్పటికి వారు ఎక్కడి నుంచి గుహలోకి వచ్చారో మళ్ళీ అక్కడికి వచ్చారు. ఆ బయటికి తీసుకెళ్ళిపోయింది. ఎంతగా సరే నేను వెళ్ళొస్తాను, మీకు కడుపు నిండింది కదా, దాహం తీరింది కదా, మళ్ళీ ప్రయత్నం చేయండి, ప్రారంభం మీ ప్రయత్నంలో మీరు ఉండండి అని చెప్పి ఆవిడ వెళ్ళిపోయింది స్వయం ప్రభ. వీడు అంతా బాగానే ఉంది, ఇంకా మళ్ళీ వెతుకుతున్నారు. ఇప్పుడు ఏమైంది, ఈ గుహలోకి వెళ్ళి తిరిగి రావడంలో కాలం తెలియదు. చీకటి అయిపోయి ఎంతకాలం నడిచారో తెలియదు, ఎన్నాళ్ళు ఉన్నారో తెలియదు, ఎప్పటికి పైకి వచ్చారో తెలియదు. నెల దాటిపోయింది, అనుమానం లేదు. కొంత దూరం వెళ్ళేటప్పుడు సముద్రం కనిపించేసింది. ఇంకేముంది, నిరాశ. ఎక్కడ దాకా వెతుకుతారు, సముద్రం దాకా వెతకారు ఎవరైనా. సముద్రంతో భూమి అయిపోయింది. ఏ దిక్కుకు వెళ్ళిన వాళ్ళైనా ఎక్కడ దాకా వెతకాలండి, సముద్రం కనిపించేదాకా వెతకాలి. సముద్రం కనిపించి గేలినంటే మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. సముద్రం కనిపించేస్తుందంటే నిరాశ ఎదురైందంటే, అరే ఎంత కష్టపడ్డాం, సీతం దొరకలేదు. ఇప్పుడు ఈ భయంకరమైనటువంటి సముద్రాలను దాటలేం కదా, సముద్రం ఈదుకుంటూ వెళ్ళలేక. సముద్రం చుట్టూ ఉంటే మధ్యలో ఒక ద్వీపంలాగా లంక ఉంది, ఆ ఎంత దూరంలో ఉంది, 100 యోజనాల దూరంలో ఉంది. అక్కడ దాకా మనం ఈదుకుంటూ వెళ్ళలేక. వెళ్ళినా అక్కడ చేతుల్లోకి తెలియదుగా, అసలు 100 యోజనాలు అవుతున్న సముద్రం ఇందరూ వీడికి తెలియదుగా, సముద్రమే కనిపిస్తుంది, ఎక్కడేం కనపట్లా. అయిపోతుంది అబ్బాయి, మన తోడించిన ప్రయత్నం కూడా వెనక్కి వెళ్ళిపోవాలి. వెనక్కి వెళితే ఆయన ఏమన్నాడు, 30 రోజులే సమయం అన్నాడు. 30 రోజులు దాటితే సీత కనబడితే వదులుతారు. సీత కనబడలేదు, 30 రోజులు దాటిపోయిందంటే మాత్రం మీకు మరణదండన తప్పదు అన్నాడు. అక్కడి దాకా వెళ్ళి ఆయన చేతిలో మరణం పొందడం కంటే అదేదో ప్రయోగం చేసి ఇక్కడే మరణిస్తే పోరా, మరణించడం కోసం అక్కడి దాకా వెళ్ళి అంత దూరం వెళ్ళాలా మనం, అదేదో ప్రయోగం ఇక్కడే చేసేద్దాం అని అనుకుని ఏవో దర్భలు పరుచుకుని అలా పడుకున్నారు. ఇంతలో ఓ పెద్ద పక్షి గురించి, ఆహా ఇంతకాలానికి నాకు పెద్ద ఆహారం వచ్చింది, ఇంతమంది దొరికారు, చాలా రోజుల పాటు ఈ ఆహారాన్ని నేను తినొచ్చు అని అనుకుంటూ నెమ్మదిగా దగ్గర వస్తుంటే అందులో అయితే వాళ్ళందరూ ప్రయోగం చేసుకుని ఆ రాముని యొక్క కథంతా చెప్పుకుంటూ వస్తూ జటాయువు దాకా వచ్చేప్పటికి, ఎవరు మీరు, నా తమ్ముడు పేరుస్తున్నారు ఏమిటి, నా తమ్ముడు మరణించడం ఏమిటి అని అడుగుతుంది. ఇక్కడ వీళ్ళు ఇక్కడ దాకా వచ్చేప్పటికి మా కథ చెప్పమని, ఎవరు మీరు ఏంటంటే ఈ కథ చెప్తూ వచ్చి అలా జటాయువు అక్కడ రక్షించడానికి ప్రయత్నించడం, మరణించడం, ఈ విషయం అంతా కూడా చెప్తారు. చెప్పేప్పటికి ఏంటి నా తమ్ముడు మరణించాడా, జటాయువు ఎవరో కాదు నా తమ్ముడే, అసలు ఏం జరిగింది వివరంగా చెప్పండి అంటే మొత్తం వివరంగా చెప్తారు. సరే ఒకప్పుడు ఏమైందంటే జటాయువు నేను ఇద్దరు కూడా అన్నదమ్మున, నా తమ్ముడే ఏదో యవ్వనపు పొగరు ఎక్కువైపోయి సూర్యమండలం కేసి ఎగరడానికి పోటీ పెట్టుకున్నాం. పోటీ పెట్టుకుంటే ఇలా పెట్టుకోవాలి అనుకుంటే ఇలా పెట్టుకోవడం ఏంటి, అలా పైకి ఎగరడానికి పోటీ పెట్టుకుంటే కొంత దూరం వెళ్ళేవాడు. పాపం నా తమ్ముడికి రెక్కలు ఆ వేడికి తట్టుకోలేకపోతే వాడి మీద ప్రేమ కొద్ది వాడిని నా రెక్కలో పొరివేశాడు. వాడు రక్షింపబడ్డాడు, నా రెక్కలు పడిపోయి. ఆ తర్వాత ఇంకా కొంత దూరానికి వదిలేశారు. వాడు అక్కడికి వెళ్ళి పెడుతున్న బట్టి నాకు కనబడలేదు. నేను మాత్రం ఓ పడవకు పడిపోయాను. అక్కడి నుంచి నా దగ్గరికి రెక్కలు లేవు, నా దగ్గరికి ఏదైనా ఆహారం వస్తే తింటున్నాను, లేకపోతే లేదు. ఇది జరిగిన సంగతి. నా తమ్ముడు ఆ రకంగా మరణించాడా, సరే అయితే అని నన్ను కాస్త అక్కడికి నీళ్ళ దగ్గర తీసుకెళ్ళండి అని చెప్పి వెళ్ళాక అక్కడ
తిరోధకాలే జలోదక ఉదకక్రియ వెళ్తాయి కదా, ఆ తర్పణాన్ని విడిచిపెట్టి తమ్ముడు కోసం విడిచిపెట్టాక చెప్పింది, నా కన్ను మా జాతి లక్షణాన్ని బట్టి మాకున్న శక్తి ఏమిటంటే మేము 100 యోజనాల దూరం చూడగలం, పైనుంచి కిందకైనా సరే నిలువుగా అయినా సరే. అదే ఇక్కడికి 100 యోజనాల దూరంలో ఉన్నటువంటి లంక నా కంటికి కనిపిస్తోంది, అక్కడ సీత కూడా కనిపిస్తోంది. సీతప్పుడు నేను చూస్తున్నాను, నా కంటికి కనిపిస్తాను, కానీ నేను వెళ్ళలేదు. ఒకప్పుడైతే వెళ్ళగలిగిన దాన్ని, ఇప్పుడు ఆ రెక్కలు లేవు, నా రెక్కలకు శక్తి లేదు, కాబట్టి నేను వెళ్ళాను. మీరెవరైనా అక్కడికి వెళ్ళగలిగితే మీరు ఏ సీతను వెతుక్కుంటూ వచ్చారో ఆ సీత క్షేమంగా ఉంది, ఎక్కడ ఉందో కూడా తెలిసిపోయింది. మరి ఎలా వెళ్ళాలి? ఆలోచించండి, ప్రయత్నం చేయండి, ఆలోచిస్తే మార్గం దొరుకుతుంది. నేనైతే వెళ్ళాను అని ఈ మార్గం చెప్పేటప్పటికీ అంతకుముందు ఒక మునీశ్వరుడిని కనిపించి రెక్కలు మాడిపోయి బాధపడుతూ ఉంటే, నువ్వు బాధపడకు, రాబోయే కాలంలో రామునికి ఉపకారం చేసే అవకాశం నీకు కలుగుతుంది, వాళ్ళకి వార్త చెప్పే అవకాశం కలుగుతుంది, శుభవార్త అని చెప్పడం నీ రెక్కలు మళ్ళీ నీకు వస్తాయి అని చెప్పి నాకు మునీశ్వరుడు చెప్పాడు. ఇగో ఇప్పుడు మీతో మాట్లాడుతున్నానా, ఇప్పుడే నెమ్మదిగా రెక్కలు వచ్చేస్తున్నాయి, లేత రెక్కలు. అయినా అక్కడ దాకా వెళ్ళలేను, ఇప్పుడే వచ్చిన రెక్కలు కదా, ఇవి ముదరడానికి చాలా సమయం పడుతుంది, కానీ మొత్తం మీద నా రెక్కలు నాకు వస్తున్నాయి అని నెమ్మదిగా ఎగురుకుంటూ అలా 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 అక్కడికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళాలి, సముద్రం అవతలకి వెళ్ళాలి. వార్త తెలిసిపోయింది, సీతాదేవి ఎక్కడుంది అన్న సంగతి తెలిసిపోయింది, కానీ ఎలా వెళ్ళాలి అంటే ఇంతవరకు జాడ తెలియక బాధపడ్డారు, ఇప్పుడు జాడ తెలిసినా సరే ఏమి ప్రయోజనం లేదు. ఎలా? ఒకటా రెండా? 100 యోజనాల దూరం ప్రయాణం, ఎలాగా అని అర్థం కాలేదు. సరే, మీలో ఎవరైనా 100 యోజనాల దూరం వెళ్ళగలిగిన వాళ్ళని అసలు ఎవరు ఎంత దూరం వెళ్ళగలరు ఏమిటి చెప్పండి అంటే ఒకడు ఉన్నాడు, నేను ఒక 10 యోజనాలు ఎగరేయగలను, పర్వాలేదు, అంత మించింది నా వల్ల కాదు. ఆ ఊరుకోయే 10 యోజనాలు వాళ్ళే, నేను మరీ 10 యోజనాలు కాదు, కానీ నేను ఒక 20 యోజనాలు దూరం ఎగిరాను. ఇంకోడు నేను 30 యోజనాలు ఎగిరాను. 30 కాదు 20 కాదు, నేను 50 యోజనాలు సునాయాసంగా ఎగిరేస్తాను, కానీ 100 యోజనాలు రావాలి కాదు. అప్పుడు ఇతను అంటాడు, జాంబవంతుడు అంటాడు, నిజానికి నేను వెళ్ళొచ్చేయగలను, కానీ ఒకప్పుడు, ఇప్పుడు ముసలివాడిని అయిపోయాను, ఒకప్పుడు వామనుడు త్రివిక్రమావతారాన్ని ఎత్తినప్పుడు మొత్తం భూమండలం అంతా ఆక్రమించేస్తే, అతని పాదం భూమండలం అంతా ఆక్రమిస్తే ఆ పాదం చుట్టూ 3 మార్లు ప్రదక్షిణ చేసిన వాడిని, ఒకరోజు 21 మార్లు ప్రదక్షిణ చేసినట్టు కూడా. అప్పుడు అంత శక్తి ఉండేది నాకు, కానీ ఇప్పుడు పెద్దవాడిని అయిపోయాను, ఇప్పుడు నేను వెళ్ళి రాలేను. అప్పుడు అంగదుడు అంటాడు, నేను 100 యోజనాలు ఎగరగలిగినటువంటి సామర్థ్యం ఉన్నవాడిని, మరి ఇంకే బాగా ఉంది కదా, అయితే వచ్చాయి. 100 యోజనాలు నా శక్తి, మరి వెళ్ళడానికి 100 యోజనాలు, తిరిగి రావడానికి 100 యోజనాలుగా, అంటే 200 యోజనాల శక్తి ఉండాలిగా. వెళ్ళిన తర్వాత తిరిగి రాగంలో లేదు, నాకు నమ్మకం లేదన్నాడు. నాయనకి తిరిగి రాకపోతే వెళ్ళిన యోజన ఉంది దానివల్ల అంటే 100 యోజనాలు దూరం ఉందంటే మనకి 200 యోజనాల దూరం శక్తి ఉండాలి మనకి. ఇప్పుడు మనం 100 కిలోమీటర్ల దూరానికి ప్రయాణం పెట్టుకున్నాం అనుకోండి, మన కారు 100 కిలోమీటర్లు ప్రయాణించడానికి సరిపడా పెట్రోల్ ఉంటే కుదరదు. 200 కిలోమీటర్లు ప్రయాణించే సరిపడా పెట్రోల్ అందరూ పోయించి సిద్ధంగా ఉండాలి, దారిలో బంకులే లేకపోతే కనుక. బంకులు లేనటువంటి ఏరియా కడుతున్నాం అనుకోండి, అంటే 200 కిలోమీటర్లు దృష్టిలో పెట్టుకోవాలి, కానీ 100 కిలోమీటర్లు దృష్టిలో పెట్టిన పెట్రోల్ పోయిస్తే అక్కడ వెళ్ళిపోయి ఆగిపోతుంది. అంటే ఇది కూడా అంతే కదా, 100 యోజనాలు వెళ్ళాలి, మళ్ళీ 100 యోజనాలు రావాలి, అదే విషయం. అందుకని నా వల్ల కాదు అని అంగదుడు అంటే, అప్పుడు జాంబవంతుడు అంటాడు, నీకు ఆ శక్తి ఉన్నా నేను పంపించమయ్యా, ఎందుకంటే నువ్వు మా నాయకుడివి, నాయకుడిని మా చేత పనులు చేయించాలి, కానీ నువ్వు పని చేయకూడదు. అక్కడ మేము ఇక్కడ కూర్చుంటే మా నాయకుడు వెళ్తాడు అలాగా, అది తప్పు కూడా విధానం కాదు అని. మరి అలాగా ఎవరు వెళ్ళలేకపోతే పని అలాగా అక్కడ ఉందని తెలిసిపోయింది, తెలిసిన తర్వాత మీరు వెళ్ళకపోతే ఎలాగా? మనందరం ఇన్ని మాటలు మాట్లాడుకుంటున్నా, అస్సలు ఒక్క మాటైనా మాట్లాడా అక్కడ దూరంగా కూర్చుని తన ఆలోచన తాను అన్నాడు చూడు, హనుమంతుడు ఏమీ అడిగినట్టు. అసలు శక్తివంతుడు అతనే వెళ్ళగలడు అన్న జాంబవంతుడు అన్నాడు. అప్పుడు గవ్వు హనుమంతుడు తెలియదు, ఏంటి హనుమ ఇలా కూర్చున్నావు, మేము అందరూ తర్జన పడుతుంటే ఏం చేస్తామండి, ఎదురుకుండా సముద్రం కనిపిస్తుంది భయంకరంగా, ఏం చేయాలి అర్థమవట్లేదు. బరుడు సముద్రం కాడు, ఏమిటి దాటేది 100 యోజనాలు, 100 యోజనాలు నీకు లెక్కండి, ఆయన చాలా సునాయాసంగా దాటేయగలవు, ఊరుకోండి, నేను శక్తివంతుండే బలవంతుండే అనుమానం ఏం లేదు. ఇప్పుడు వీళ్ళందరూ ఎగురుతారు కన్నా ఎక్కువ ఎగురుతాను నేను, కానీ అలాగే మరి 100 యోజనాల్లో ఎగురుతానంటే నువ్వు ఎగరగలవు.
నీ శక్తిని నువ్వు మర్చిపోయావు. శక్తిని మర్చిపోవడం ఏంటండి అంటే, ఇదివరకు ఆ సూర్యుడిని మింగడం కోసం అతని కథ అతనికే గుర్తించారు. నువ్వు చిన్నప్పుడే సూర్యుని మింగేద్దాన్ని పడిపోయావు, ఇందులో వ్యతిరేకంతో కొట్టాడు, పడిపోయావు. పడి కూడా ఎక్కడ చెక్కు చెదరలేదు. అప్పుడు కొంచెం దెబ్బ తగిలిందంటే అప్పుడు మిగిలినటువంటి దేవతలందరూ వచ్చి వాళ్ళ శక్తులన్నీ నీకు ఇచ్చేశారు, వాళ్ళ అస్త్ర విద్యలన్నీ నీకు ఇచ్చేశారు. వాయుదేవుడు చాలా సంతోషించాడు. అప్పటి నువ్వు మహాబలవంతుడు అయిపోయావు. ఆ బలం చూస్తే బాల్య చాపల్యం ఏమీ తెలియదు నీకు. దాంతో నువ్వు చేసే అల్లరికి ఆ ఆగడానికి అంతు లేకుండా పోతే మునీశ్వరులు ఎవరిని యజ్ఞాలు యాగాలు చేసుకుని లేదు, అన్నీ పాడు చేయగలుగుతున్నావు. నీ బలం ముందు ఎవరో నేను ఆపలేకపోతున్నారు, పట్టుకోలేకపోతున్నారు. చెయ్యి డాబులో ఉంటుకుని నిన్ను పట్టుకుని ఎవరితనం కావట్లా. ఓరు నాయన ఇంత బలవంతుడు, వీడిని మనం పట్టుకోలేకపోతున్నాం అని ఇతరులు తన బలాన్ని మరిచిపోవును గాక అని శాపం పెట్టారు మహర్షులందరూ. చూడండి, బలం పోవుగాక అనలేదు. దేవతల బలం ఇస్తే పోగొట్టడానికి వీళ్ళెవరు? దేవతలందరూ కలిసి ఇంత బలం ఇచ్చారు అంటే ఇతని వల్ల రాబోయే కాలంలో జరగాల్సిన కార్యక్రమం ఏదో ఉంది అని అర్థం. అందుకని బలం ఆయన ఒక వస్తువును పాడు చేయకూడదు కదా, అలాగే బలాన్ని పాడు చేయకూడదు కదా. శక్తి అందరికీ రాదు, ఉన్నవాడు పాడు చేయకూడదు. కాకపోతే ప్రస్తుతం జ్ఞానం వచ్చేంత వరకు ఆ బలాన్ని ఎలా ఉపయోగించాలో వాడికి తెలియడం లేదు. చిన్నపిల్లలు తింటే చిన్నపిల్లలకి బలం ఉంటుంది, ఆ బలంతో ఏం చేయాలో తెలియదు. వాడు అక్కడ కనపడి వస్తువు తీసిన పడేస్తుంటే ఆ వస్తువు పైకి తీసి విసరగా చెప్తుంది వాడికి, విసిరేస్తాడు. విసిరితే పాడవుతుందని జ్ఞానం వాడుకోవడం. అలా చేయకుండా మనం కాపలాకి వసుకోవాలంటే అందులో చాలా విలువైన వస్తువులు ఉంటాయి. ఆ విలువైన వస్తువులు వాళ్ళకి అందకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. అందుకని ఏం చేశారు, మర్చిపోతే చాలు బలాన్ని. మరి మర్చిపోతే ఎలాగా అంటే, ఎప్పుడైతే ఆ బలం యొక్క అవసరం లోకానికి ఏర్పడుతుందో అప్పుడు ఆ లోకనేతను గుర్తు చేస్తాడు. నయనాలు ఇంత బలవంతుడివే గుర్తు చేసినప్పుడు అతని బలం అతనికి వస్తుంది. అంతవరకు బలం మర్చిపోవును గాక అని ఆనాడు శాపం పెట్టారయ్యా. ఇప్పుడు మేము గుర్తు చేసాం, ఇప్పుడు గుర్తుకు తెచ్చుకుంటే ఒక్కసారి గుర్తుకు తెచ్చుకున్నాడు. తెచ్చుకుంటే బ్రహ్మాండమైనటువంటి బలం, తన బలం తనకు గుర్తుకొచ్చేసింది. ఇంకేంటి ఇంకా నెమ్మదిగా 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 అలా 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 శరీరం పెరుగుతుంటే కొండంత అయిపోయాడు, పర్వత సన్నిపుడిగా మారిపోయాడు. ఇంకా సమస్య లేదు. ఇంకా బ్రహ్మాండంగా మనం అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ సీతాదేవిని చూసి ఆ జాడ చూసి రావచ్చు, ఏమీ అభ్యంతరం లేదు అన్న నమ్మకం ఇతనికే కాదు, మొత్తం ఇతని దగ్గర ఉన్న వాళ్ళందరికీ కూడా కలిగింది. గచ్చంతం రామకార్యార్థం వాయు త్వాం అనుగచ్చతు ఇది ఆశీర్భి సమామంత్ర్య విశిష్ట ప్రవగాదివై. ఈ జాంబవంతుడు గాని ఇంకా పెద్దడు గాని, నాయన నీకు రామకార్యార్థం నువ్వు పెడుతున్నావు కనుక నువ్వు పెడుతున్నటువంటి మార్గం అంతా కూడా నీకు శుభమవుగాక మంగళమవుగాక అని అందరూ కూడా ఆశీర్వించారు. మహేంద్రాద్రి శిరోగత్వా, ఇప్పుడు మహేంద్ర పర్వతము యొక్క పైభాగాన్ని చేరుకున్నట్టు అక్కడ మహేంద్రగిరిని ఎక్కాడు. ఇది రామాయణం మారినా కూడా మనకి ఇందులో పర్వతానికి పేర్లు అయితే మారలేదు. అక్కడ మహేంద్రగిరే, ఇక్కడ మహేంద్రగిరే. మహేంద్రాద్రి శిరోగత్వ బభూవ అద్భుత దర్శన. అక్కడ మహేంద్రగిరి పర్వతాలు ఎక్కి అద్భుత దర్శనుడిగా మారిపోయాయి. ఈ వాడు ఎందుకండి ఇక్కడ అద్భుత దర్శనుడు అంటే, అక్కడ సీతాన్వేషణం చెయ్యాలి. వెడుతున్నది ఏరే ఎవరి మీద యుద్ధానికి కాదు, శతయోజన విస్తీర్ణమైన సముద్రాన్ని దాటడానికి బలం ఉంటే సరిపోతుంది, ఎగిరే శక్తి ఉంటే సరిపోతుంది. కానీ సీత జాడ కనిపెట్టడానికి బలంతో పనిలేదు, అక్కడ యుక్తి కావాలి. తన కన్ను సీతను చూసి ఈమె సీతను గుర్తించగలగాలి. వచ్చిన చిక్కేటంటే ఇంతకుముందు ఇప్పుడు సీతను చూడలేదు. అసలు చూడని వ్యక్తిని చూసి ఈమె సీత అయి ఉంటుందని నిర్ధారించాలి. అంటే రాముని కనీసం చిత్రపటమైనా చూసాడా, అది కూడా లేదుగా. ఇప్పుడైతే ఫోటోలు ఏదో చూపించే అవకాశం ఉంది, ఫోటో లేదు, ఎవరో చిత్రం గీసి ఇవ్వలేదు, చెప్పలేదు. ఏదో కొన్ని ఆడవాళ్ళు చెప్పారండి. ఆ ఆడవాళ్ళని బట్టి రాముని భార్య అయితే ఇట్లా ఉంటుంది అన్న కొంత ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచన బట్టి ఈమె సీత అని గుర్తుపట్టాలి తప్ప రెండో మార్గం లేదు కదా. సీత పక్కనే ఉన్న గుర్తుపట్టలేని స్థితి. అందున అక్కడ వెళ్ళినప్పుడు చీకటి చోటును వెతకాలి. పగటి పైన వెళితే అందరూ చూస్తారుగా, అందరూ చూస్తుండే వెతకినట్టుగా. నువ్వెప్పుడు కొత్తగా కనిపిస్తున్నావు పట్టుకుంటారుగా, పట్టుకుంటే అయిపోయినట్టుగా, కార్యం భంగమైనట్టే కదా. అందుకని ఎవరు అందరూ నిద్రపోతున్నప్పుడు రాత్రి వేళ తిరిగి చూడాలి. రాత్రి వేళ మనకు తెలుసున్న వ్యక్తే మనకి దారిలో ఎదురు పెడితే అక్కడ లైట్ లేకపోతే చీకట్లో మన పక్క నుంచే వెళ్ళిపోతుందా మనం గుర్తుపట్టలేము. అలాంటిది అసలు చూడని వ్యక్తిని రాత్రి వేళ చూసి గుర్తుపట్టారంటే ఎలాంటి దార్శనిక శక్తి ఉండాలి చూడండి.
ఎలాంటి దర్శన శక్తి ఉండాలి, అందుకని మహా అద్భుత దర్శన అన్నాడు వ్యాస మహర్షి. అద్భుత దర్శనుడైనటువంటి ఆ హనుమంతుడు బయలుదేరి పెడుతున్నాడు. ఇక్కడ వాల్మీకి అయితే గోడ దాటి అవతలికి దిక్కినప్పుడు, ఆ లంకలో దూకినప్పుడు పృషదంశక మాత్రస్తం బభూవ అద్భుత దర్శన. పృషదంశకం అంటే పిల్లి అని అర్థం. పిల్లి అంతే లోపలికి దూకేడు అన్నాడు. ఏమండి, పిల్లి అంటే మనం ఏదో పెళ్లికి పెడుతూ పిల్లిని చక్కబెట్టి పెట్టినట్టు సామెత కూడా ఉంది. పిల్లి అంటే అపశకనానికి అదొక పర్యాయ పదం అయిపోయింది. మరి అలాంటప్పుడు పెళ్లికి పెడుతూ అపశకనానికి సంబంధించిన పిల్లిని కూడబెట్టుకుని వెళ్ళరే, అలాంటిది విధివశాత్తు విడిపోయినటువంటి ఇద్దరు దంపతులను కలపడం పెళ్లి కంటే చాలా గొప్పది కదా. అటువంటి కార్యక్రమాలు బయలుదేరుతున్నటువంటి హనుమంతుడిని ఆ వాల్మీకి ఏమిటండి మరి పిల్లితో పోల్చేడు అనిపిస్తుంది. కానీ వెంటనే అద్భుత దర్శన మాట కూడా వేశారు అక్కడ. ఏమిటయ్యా అంటే, పిల్లికి ఇక్కడ రెండు శక్తులు ఉన్నాయి. ఒకటి తను నడుస్తున్నా, పక్క నుంచి నడుస్తున్నా, మన వెనకాల నడుస్తున్నా మనకు తెలియదు. పిల్లిలా నడుస్తున్నాడంటే అడుగులు చొప్పడము తను నడుస్తుంది, అంత నిశ్శబ్దంగా ఉంటుంది అది. అంతేకాదు తన కళ్ళున్నాయే, పొగలు అలా కనబడతాయి, రాత్రి కూడా అలాగే కనబడతాయి. ఇక దాని కళ్ళు రెండు టార్చ్ లైట్లు అనమాట. అదే లైట్ వేసుకోక్కర్లేదు చూడాలంటే. అందుకే రాత్రి మనం పడుకుంటే అది లోపలికి వెళ్ళి ఎక్కడ పనులు తాగేస్తుంది, మనకు కనబడవు, దానికి కనబడదు. అంటే పొగలు ఎలా చూస్తుందో రాత్రి. ఇప్పుడు గుడ్లకోపు కూడా రాత్రి చూడగలదు, కానీ పొగలు చూడలేదు. కానీ పిల్లి పొగలో చూడగలదు, రాత్రి చూడగలదు. రెండవది, అది నడుస్తుంటే ఎవరికి చొప్పరాదు. ఇప్పుడు హనుమంతుడు ఎవరికి తన అడుగులు చప్పుడు వినబడకుండా రాక్షసుల మధ్యలోంచి, పడుకున్న రాక్షస స్త్రీల మధ్యలో నడుచుకుంటూ వెళ్తాడు. అందరూ పడుకున్న మధ్యలో ముఖాల మీద ముఖం పెట్టి చూసుకుంటూ వెళ్తాడు, ఎవరికి తెలియకూడదు. అందుకని పిల్లిలా నడవాలి, పిల్లిలా చూడాలి. అందుకని పృషదంశక మాత్రస్తం బభూవ దురదర్శన అని అక్కడ అంటాడు. ఈయన ఇక్కడే ఇంకా కిష్కిందాకాండ చివరిలోనే, చివరి మాటలోనే బభూవ దురదర్శన మహేంద్రగిరి పర్వతం మీదకి ఎక్కి అక్కడ ఆయన అద్భుత దర్శన బభూవ, అద్భుత దర్శనం అయ్యేటప్పుడు అయి బయలుదేరి వెళ్ళగలుగుతున్నాడు. సహానయేంద్ర ప్రతిమో మహాత్మా సువర్ణవర్ణో అరుణచారు వక్త్ర మహాఫణీంద్రాభ సుదీర్ఘబాహు. రెండు చేతులు ఇలా చాపాడు. చాపితే ఇదొక ఆదిశేషువు, ఇది ఆదిశేషువులాగా ఉంది. అంటే రెండు పెద్ద పాములు ఇలా చాపితే బయలుదేరడం కోసమని రెండు పెద్ద పాములు అలా పడగొప్పి అతనికి చాచినట్లుగా ఉన్నాయి. మహాబలి వాతాత్మజ అదృశ్యత సర్వభూతై. అతను ఎలా కనిపించాడంటే చాలా రెండు పాములు, రెండు చేతులు, రెండు పాములలాగా. అతనేమో సువర్ణ వర్ణ, బంగారు వర్ణంతో ఉన్నాడు. అరుణ చారు వక్త్ర, ఎర్రని ముఖం కందగట్లా ఎర్రబడిపోయింది. ఓ మూల ఆ బయలుదేరాలి, తను తాను సిద్ధం చేసుకోవడం, ఓ ప్రక్కన కోపం, ఓ పక్కన ఇంత ప్రయాణం చేయాలని ఒక సంసిద్ధత, మానసికంగా సంసిద్ధుడు. ఇదంతటితో ఏమవుతుందన్నమాట, ముఖములు ఎర్రబడిపోయింది, చేతులేమో పాములా కనిపిస్తున్నాయి. ఆ రకంగా తయారవడంతో ఇక్కడ కిష్కింధకాండ పూర్తయి తర్వాత సుందరకాండ ప్రారంభమవుతుంది అన్నమాట. ఇక్కడ మనకి అధ్యాత్మ రామాయణంలో అప్పుడు హనుమంతుడు సముద్రాన్ని లంఘించడం, ఆ లంకన ప్రవేశనం, శతయోజన విస్తీర్ణం సముద్రం మకరాలయం లిలంఘిషు ఆనంద సంతోహ మారుతాత్మజ. ఇది మొదటి శ్లోకం. అందులో అయితే తతో రావణ నీతాయా సీతాయా శత్రుఘర్షణ ఏష పదమన్వేష్టం చారణాచరితే పథి. తతః రావణ నీతాయా సీతాయా పదం అన్వేష్టం. రావణుని చేత అపహరింపబడినటువంటి సీత యొక్క జాడను వెతకడం కోసమని చారణ ఆచరితే పది అంటే దేవతలు సంచరించే మార్గమునందు, అంటే ఆకాశ మార్గమునందు తాను ఎగరడానికి ప్రయాణం చేయడానికి ఈయేషా అంటే వెతకడానికి సంకల్పించుకున్నాడు అని సుందరకాండ ఆరంభమవుతుంది. ఇందులో ఆరంభం ఏమవుతుంది, శతయోజన విస్తీర్ణం, 100 యోజనముల విస్తీర్ణము కలిగినటువంటిది, అంటే 800 మైళ్ళు అన్నమాట. సముద్రం మకరాలయం, మకరాలయం అని పేరు సముద్రానికి. ఎందుకంటే దాని నిండా మొసళ్ళు ఉంటాయి కనుక. ఇంకా వేరే చిన్న చిన్న నదుల్లోనూ వాటిలో కూడా ఉండవచ్చు కాక, కానీ అక్కడ చాలా ఎక్కువ ఉంటాయి. మకరం అనే శబ్దం కేవలం మొసలికే కాకుండా జల జంతువులకి ఒక పర్యాయ పదం అన్నమాట, ఉపరక్షకం అది. అంటే మకరములు ఉంటాయి అంటే జల జంతువులు గట్టిగా ఉంటాయి, మకరాలయం. అందుకే అంటారు సముద్రం గురించి చెప్తున్నప్పుడు దిలీప్ మహారాజుని సముద్రంతో పోలుస్తారు. సముద్రంతో పోలిక ఎలాగంటే అతడు
అదృశ్యశ్చ అభిగమ్యశ్చ. అదృశ్యుడు అంటే తొందరపడి దగ్గరికి వెళ్ళాలి వీల్లేదు. తిరిగి భారత ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, గంభీరంగా ఉంటాడు. అలాగని ఎవరు దగ్గర రానివ్వడం అనుకుంటారో, అలా దూరం పెట్టేద్దాం అనుకుంటామో. అభిగమ్యశ్చ పొందదగిన వాట, దగ్గరికి వెళ్ళి తీరవలసిన వాట. తొందరపడి వెళ్ళరాదు, కానీ వెళ్ళి తీరాలి. ఇదేమిటండి, ఏ మనిషి అయినా అయితే దగ్గరికి వెళ్ళలేని స్థితి ఉంటుంది, లేదా వెళ్ళగలిగిన స్థితి ఉంటుంది. వెళ్ళలేని స్థితి, వెళ్ళి తీరవలసిన స్థితి, రెండు స్థితులు ఎందుకు ఉంటాయి అంటే సముద్రంలాగే అన్నాడు. సో ఎలాగా యాదో రత్నైర్వార్ణవ కాళిదాసు రఘువంశంలో చెప్తాడు. యాదో రత్నైర్వార్ణవ, యాదస్తులు అంటే జల జంతువులు అని అర్థం. రత్నై రత్నములు. సముద్రంలో జల జంతువులు ఉంటాయి, రత్నములు ఉంటాయి. జల జంతువులు ఉంటాయి కనుక తొందరపడి అందరూ దూకేయకూడదు. ఏ పక్కకి ఏ చెమిందులు మిగుతుందో తెలియదు, లేదా ఏ సొరచేప మిగుతుందో తెలియదు, కొడుతుందో తెలియదు. అలాగే అబ్బో సొరచేపలు ఉంటాయి, తిమింగలాలు ఉంటాయి, మొసళ్ళు ఉంటాయి, ఉంటాయి వదిలేద్దాం అనుకుంటే రత్నాలు అందులోనే ఉంటాయి. రత్నాలు వదిలేసుకోవాల్సి వస్తుంది. కనుక రత్నములు ఉంటాయి కాబట్టి వదలడానికి లేదు, అలాగే రత్నాలు ఉంటాయి కానీ తొందరపడి దూకేయడానికి లేదు. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సముద్రంలో ఎలా వెళ్ళాలో మహారాజు అయిన వాడు కూడా ఎవడో తొందరపడి తనతో చదువు తీసుకోకూడదు, అలాగే దూరం పెట్టేయకూడదు. కనుక జాగ్రత్తగా ఆచి తూచి తన దగ్గరికి, తన వారు ఎవరైనా సరే ప్రజలు తన దగ్గరికి రావాలి. ప్రజలు ఎవరైనా తన దగ్గరికి ఆచి తూచి వచ్చేలా ఉండాలి. రావడానికి వీళ్ళని పరిస్థితి కల్పించకూడదు. ఎవరు పెట్టినవాడు తొందరగా వచ్చి ఏం మంత్రి గారు బాగున్నారా అని బతుకు చేయకూడదు. అంత క్రితం ఒకవేళ అతను బాగా చదువుకున్న క్లాస్మేట్ అయి ఉండొచ్చు, ఫ్రెండ్ అయి ఉండొచ్చు. అతను కనపడ్డాడు అనుకోండి, అప్పుడైనా మంత్రి గారు ఏం రామారావు బాగున్నావా చాలా చూసి అది మంత్రి గారు ఇద్దరు బుద్ధిమ చేస్తే బాగుంటుంది. కానీ ఏంటి పురుషోత్తం బాగున్నావా, మంత్రి గారు బాగున్నారా అని ఇతర మాత్రం బుద్ధిమ చేయకూడదు. అంత క్రితం కలిసి ఆడుకున్న వాళ్ళైనా సరే ఇక్కడ అంతరం వచ్చేసింది. అతను చెయ్య వేస్తే ఇతని మీద స్నేహం ఎక్కువ ఉన్నట్లు లెక్క, ఇతను చెయ్య వేస్తే పొగరు మొత్తం అవుతుంది. పెద్దవాడితో ఇప్పుడు మా గురువు గారు నా బుద్ధిమ చేసేసరిని నేను మా గురువు గారు బుద్ధిమ చేయకూడదు. అది అలాగే ఓహో ఆయన బుద్ధిమ చేయకూడదు, ఆయన గురువు గారు అంతరం దూరంగా ఉంచాలి, దూరంగా పెట్టారనుకోండి ఆయన నుంచి నేను నేర్చుకోవాల్సిన విద్య నాకు రాకుండా పోతుంది. దగ్గరికి వెళ్ళాలి. అంచేత మరీ చదువు తీసుకోకుండా, అలా మరీ దూరం పెట్టకుండా ఎలా మెయింటైన్ చేయాలో గురువైనా అంతే, ఒక రాజైనా అంతే, ఇక్కడ సముద్రమైనా అంతే. సముద్రంతో అలా పోలికి చెప్పారు అన్నమాట. అందుకని సముద్రం మకరాలయం నిలంఘిషు అంటే లంఘించాలన్న కోరిక కలిగిన వాడు అని అర్థం అన్నమాట. జిజ్ఞాసు అంటే తెలుసుకోవాలన్న కోరిక కలిగిన వాడు. అలాగే నిలంఘిషు అంటే లంఘించాలన్న కోరిక కలిగిన వాడు. ఆనంద సందోహ ఇదే అంటారు బాబు, లేని పని బాగా వచ్చింది. ఇక ఒకటా రెండా 100 యోజనాల సముద్రం. ఇప్పుడు నేనే దాటగలను అన్నారు, పూరెక్కించేసి బాగా ప్రాసెస్ వీళ్ళందరూ నన్ను గెట్టేశారు. ఎవడో నీడలో పడిపోతే దూకి రెండు రక్షించు అంటే ఎవడో వాళ్ళు చివరికి ఎవడో ఒకడు దూకేశాడు, వాడు రక్షించాడు. ఎంత గొప్పవాడు అయ్యా, దగ్గర నువ్వు ఒక్కడివే ఇంత సాహసం చేసి ఆ నీడలో పట్టుకొని రక్షించావంటే నేనెక్కడ దూకాను, ఎవడో కదా వెనకాలను తోసేశాడు. పడ్డానికి ఎవడు గవర్నమెంట్ పట్టుకుని తీసుకొచ్చాను అనమాట. అలాగా ఏదైనా సరే భయంతో బాధతోటి తప్పనిసరి పని చేయడం లేదు. ఇక్కడ అలా కాదు, ఆనంద సందోహ పరమానందంతో పెడుతున్నట్టు హనుమంతుడు. అది ఎంత గొప్ప కార్యం, రామకార్యం, చరిత్రలో శాశ్వతంగా మిగిలిపోయేటువంటి కార్యం. రాముడు లాంటి పరమాత్మకు ఒక ఆనందాన్ని ఇచ్చేటువంటి కార్యం, అటువంటి కార్యం చేసే ఒక మహావకాశం నాకు లభించింది కదా అని అనుకుంటూ మారుతాత్మజ ఆ మారుతాత్మజుడు అప్పుడు అక్కడిని బయలుదేరడానికి మహేంద్రగిరి పర్వతాన్ని ఎక్కి అక్కడిని బయలుదేరబోతూ ఆ వారలతోటి ఏ మాట చెప్పాయని బయలుదేరాడు. బయలుదేరిన తర్వాత ఎలాంటి అవాంతరములు అవరోధములు వచ్చాయో ఆ అవరోధముల నుండి ఎలా అతను ఏ రకంగా దాటుకుంటూ ఎదరికి రాయగలిగాడో, ఏ రకంగా లంకలోకి చేరగలిగాడో, లంకలోకి చేరిన తర్వాత ఎన్ని అవాంతరములు వచ్చాయో ఆ అవాంతరములన్నింటినీ కూడా ఎలా అతిక్రమించాడో ఇవన్నీ కూడా రేపు ఉదయం నుంచి మనం ఆ సుందరకాండం చెప్పుకుందాం గాక. ఈ పూటకి కిష్కింధకాండ సమాప్తి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. జై శ్రీరామ్. జై శ్రీరామ్.